సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దాగసింగ్ అనే నేమ్ చాలా యూనిక్ గా ఉంది అండ్ డిఫరెంట్ గా ఉంది. Right. అసలు దాగసింగ్ అనేది ఏంటి, దాని బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటి సార్ అసలు? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి సార్, లైక్ మీరు మీ ప్రొడక్ట్స్ వచ్చేసి చాలా మంచిగా ఉంటాయి, లైక్ కాటన్ కానీ ఇవన్నీ. సో బట్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎలా ఇస్తున్నారు? మెయిన్ సో మెయిన్ అడ్వాంటేజ్ అక్కడ వాల్యూమ్ అండి, ఇంకా నథింగ్ ఎల్స్. ఇప్పుడు వాల్యూమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పోలో 100% కాటన్ టీ షర్ట్స్ ప్యాక్ ఆఫ్ 2 విత్ పాకెట్. ఓకే, నేను ఇప్పుడు ప్రస్తుతానికి వీఆర్ గివింగ్, మనం ఇస్తున్న ప్రైస్ కస్టమర్ కి. అండ్ మీ కోర్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు సార్? లైక్ కాలేజ్ స్టూడెంట్సా, యంగ్స్టర్సా, కార్పొరేట్ ఎంప్లాయీస్? సో ఈ క్వశ్చన్ మేము ఎప్పుడు టీమ్ లో కూడా మేము డిస్కస్ చేస్తూనే ఉంటాం. వి కీప్ డిబేటింగ్ దీనిపైన. సో మెయిన్ ఆడియన్స్ వచ్చండి ఫ్రమ్ స్టార్టింగ్ ఆ పాయింట్ నుంచి ఇప్పుడు వరకు బ్రాండ్ బిల్డ్ చేస్తున్నప్పుడు మీరు ఫేస్ చేసిన థింగ్స్ ఏమున్నాయి, ఛాలెంజెస్ కానీ? చాలా ఉంటాయి. లైక్ మీరు ఇప్పుడు మెన్షన్ చేసినట్టు కస్టమర్స్ తో ఎక్కువ మాట్లాడుతాను, వాళ్ళు రివ్యూస్ తీసుకుంటా అని చెప్పారు కదా. మీకు ది మోస్ట్ హ్యాపీ రివ్యూ ఏమనిపించింది? అంటే ఒకళ్ళు చెప్పినప్పుడు మనకి లోపల ఉంటుంది కదా, అరే మన ప్రొడక్ట్ ఒకరికి రీచ్ అయ్యి ఇంత బాగా అనిపించింది. కస్టమర్స్ తో నేను ఫస్ట్ వీడియోస్ అంటే మాట్లాడుతూ వీడియోస్ తీయటం స్టార్ట్ చేశానండి. ఓకే, సో ఇనిషియల్గా నాకు చాలా భయం వేసేది, ఫోన్ చేస్తే తిడతారేమో, ఓకే ఏం ప్రోడక్ట్ పంపావు, చండాలంగా ఉంది, ఆల్ దాట్. ఒక్క కస్టమర్ మేబీ హీ వాజ్ వెరీ వెరీ ఐరైట్, ఎందుకంటే ఆయనకి బాగా లేట్గా వెళ్ళింది, ఆల్ దాట్. ఎప్పుడైనా F&B బిజినెస్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా సార్? చాలా మంది అండి. మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ లో మీకు ఏది బాగా అనిపిస్తుంది? లైక్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ లేకపోతే పెయిడ్ యాడ్సా? సో ఇన్ఫ్లుయెన్సెస్ ఏమవుతుందంటే ఒకప్పుడు ROI బాగా వచ్చేదండి. అంటే మీరు రూపాయి ఖర్చు పెట్టారనుకోండి, ఒక 5 రూపాయల దాకా రిటర్న్ వచ్చేది, అంటే సేల్. ఓకే, ఇప్పుడు మీరు అదే రూపాయి ఖర్చు పెడితే అంత రావట్లా, మేబీ 50 పైసలు రావడమే ఎక్కువ అయిపోతుంది. అండ్ లైక్ మీరు మెన్షన్ చేసిన ప్రకారంగా 2 టీ-షర్ట్స్ 100% ప్యూర్ కాటన్ టీ-షర్ట్స్ 999 కి ఇస్తున్నారు ప్రస్తుతానికి. సో ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీ ఇస్తూ క్వాలిటీని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అదే చెప్పినట్టుగా వాల్యూమ్. సో బేసికల్గా వాల్యూమ్ గేమ్ అండి. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1000 ఆర్డర్స్ వచ్చాయి కార్పొరేట్ కంపెనీ నుంచి, సో మీకు అది టర్న్ ఓవర్ లైక్ ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది? టర్న్ అరౌండ్ టైం. సో టర్న్ అరౌండ్ టైంలో ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఒకటి ఇంకొక డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు మీరు కూడా నార్మల్గా వేరే లైక్ ఆల్రెడీ డిజైన్ చేసిన టీ-షర్ట్స్ కానీ తెచ్చి మీరు సేల్ చేయొచ్చు, బట్ స్టిల్ మీరు ఎందుకు యాన్ ప్రొక్యూరింగ్ నుంచి ఫ్యాబ్రిక్ మీరు డిజైన్ చేయించి అన్ని మీరే ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు? అంటే ప్రోడక్ట్ క్వాలిటీని కంట్రోల్ చేయగలుగుతాం. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్లో నేను మీకు చెప్పినట్టుగా ఈ రోజు మన అనంతరం మీడియా పాడ్కాస్ట్ గెస్ట్ కింద ఒక ఇన్స్పైరింగ్ అండ్ ఆస్పైరింగ్ ఫౌండర్ ఉన్నారు. అతను ఎవరో కాదు, మన దాగసింగ్ ఫౌండర్. దాగసింగ్ అంటే ఏంటో అనుకున్నారు కదా, ఫస్ట్ విన్నప్పుడు నేను కూడా అలానే అనుకున్నా. దాగసింగ్ వచ్చేసి ఒక ఫ్యాషన్ క్లోతింగ్ బ్రాండ్. ఇతను ఒక 1 year యాన్యువల్ టర్న్ ఓవర్ 2+ year crore చేశారు విత్ లెస్ దెన్ 6% RTO రేట్. షాక్ అయ్యారు కదా. సో ఇతను మార్కెటింగ్ స్ట్రాటజీస్, బ్రాండ్ ఎలా బిల్డ్ చేశారు, అండ్ ఆల్సో అసలు నేమ్ వెనకతల రీజన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం రండి. హాయ్ సార్. యా హాయ్, వెల్కమ్ టు అనంతరం మీడియా సార్. థ్యాంక్ యూ మా, చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దాగసింగ్ అనే నేమ్ చాలా యూనిక్ గా ఉంది అండ్ డిఫరెంట్ గా ఉంది. అసలు దాగసింగ్ అనేది ఏంటి, దాని బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటి సార్ అసలు? సో దీనికి పెద్ద స్టోరీ ఏం లేదు కానీ, బట్ బేసికల్గా దాగా అంటే థ్రెడ్. సో దట్స్ హౌ వి స్టార్టెడ్ ఆఫ్. సో ఎనీ అపారల్ దేనికైనా బేస్ ఫౌండేషన్ థ్రెడ్ అనేది ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వన్ రీజన్ దాగా అని పెట్టాము. సింగ్ అనేది ఏంటంటే, ఎవరైతే మా దాంట్లో ఇన్వెస్ట్ చేశారు ఈ బ్రాండ్లో, సింగానియాస్ గ్రూప్, మీరు చూసే ఉంటారు స్టోర్స్ ఆల్ అక్రాస్ హైదరాబాద్. ఓకే, 3 to 4 స్టోర్స్ ఉన్నాయి వీళ్ళకి. సో సింగానియాస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి వి గాట్ సింగ్ అనేది అక్కడి నుంచి తీసుకొచ్చాం. అండ్ ద మెయిన్ ఐడియా ఇస్ మెన్స్ అపారల్ పైన ఫోకస్ పెడదామనే ఉద్దేశంతో దాగా సింగ్ అని పెట్టాం. సో వీ వాంటెడ్ ఎ న్యూట్రల్ నేమ్, బేసికల్గా న్యూట్రల్గా ఉండాలి పేరు అనే ఉద్దేశంతో అది తీసుకొని వచ్చాం అంతే. దట్స్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ పేరు, దాగా సింగ్ అనే పేరు దాంట్లో. కానీ చాలామంది కస్టమర్స్ దాగా సింగ్ అంటే నా పేరు అనుకుంటారు. చాలా మంది వాట్సాప్లో పెట్టినప్పుడు కూడా దాగా సింగ్ గారు అంటారు, చాలా రెస్పెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. బట్ దాగా సింగ్ నా పేరు కాదు, నా పేరు యుగంధర్. సో ఐఎమ్ వన్ ఆఫ్ ది ఫౌండర్ ఆఫ్ ఇట్. సో ఐ రన్ డే టు డే ఆపరేషన్స్ కాబట్టి నేను మాట్లాడుతూ ఉంటా చాలా మందితో, అది. సో దట్స్ ద బ్యాక్గ్రౌండ్. అండ్ లైక్ ఈ బ్రాండ్ స్టార్ట్ చేయక ముందు మీరు మార్కెట్లో ఏ గ్యాప్ చూడడం వల్ల మీరు ఇది స్టార్ట్ చేయాల్సి వచ్చింది? అంటే బేసికల్గా నా బ్యాక్గ్రౌండ్ చెప్తే బెటర్. సో నేను ఆల్మోస్ట్ 17 years నుంచి డిజిటల్ డొమైన్లో ఉన్నా. డిజిటల్ డొమైన్ యాజ్ సచ్ అంటే ఐ స్టార్టెడ్ ఆఫ్ మై కెరియర్ విత్ SMS మార్కెటింగ్, తర్వాత ఈమెయిల్ మార్కెటింగ్, దెన్ ఈ కామర్స్,
అలా వస్తూ వచ్చాను. అండ్ దెన్ ఆల్మోస్ట్ లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి ఈ కామర్స్లో ఉన్నాం. సో ఈ కామర్స్లో వీ హ్యాడ్ అవర్ ఓన్ బ్రాండ్స్. ఓకే, సో సొంత వెబ్సైట్స్ ఉన్నాయి. అండ్ దెన్ వేరే వాళ్ళకి సర్వీస్ కూడా ఇస్తూ ఉంటాము. దెన్ వెళ్తూ వెళ్తూ ఫ్యాషన్లో చాలామందికి సర్వీస్ ఇస్తూ ఉన్నా. సర్వీస్ ఇచ్చడంలో నేను చూసిన గ్యాప్ ఏంటంటే ఆంధ్ర తెలంగాణ కానీ యాక్చువల్లీ సౌత్ యాజ్ సచ్గా ఎవరు టీ షర్ట్స్ పైన ఫోకస్ పెట్టినా కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఏంటంటే ఫాస్ట్ ఫ్యాషన్. అంటే బేసికలీ లాడ్ ఆఫ్ లోగోస్, ఓకే, టూ లౌడ్, ఓకే, ఆర్ లేకపోతే చాలా కాస్ట్లీగా ఉండటం, ప్రింట్స్, డిజైన్స్, దీనిపైన ఫోకస్ పెడుతున్నారు. కానీ అంటే ఓవర్ సైజ్ టీ షర్ట్ ఏదో స్ట్రీట్ వేర్ అంటారో, మోస్ట్లీ స్ట్రీట్ వేర్ పైన చాలా మంది ఫోకస్ పెట్టారు. బట్ ఎవరు బేసిక్స్ పైన ఫోకస్ పెట్టాల. బేసిక్స్ అంటే ఏంటంటే సాలిడ్ కలర్స్. ఇప్పుడు నేను వేసుకున్న టీ షర్ట్ కానివ్వండి, సో ఇలాంటి టీ షర్ట్స్ ఎక్కడ దొరకాలంటే ఉన్నాయి, లేవని కాదు. మీరు ఏ లైఫ్ స్టైల్ వాటిలో ఉంటే దొరుకుతాయి, కాదని కాదు. బట్ వెరైటీ ఉండట్లేదు. దెన్ సైజెస్ కూడా ఉండట్లేదు. అంటే సైజెస్ అంటే మ్యాక్సిమం మీకు మీడియం, లార్జ్, ఎక్సెల్ ఉంటుంది. 2XL ఉంటే స్టాక్ అయిపోయి ఉంటుంది. 3XL, 4XL అస్సలు దొరకవు. మీరు ఏ మాల్కైనా వెళ్ళండి, స్పెసిఫిక్గా ఊరు మొత్తానికి ఒక షాప్ ఉండొచ్చు. సో అందుకోసం వీళ్ళందరి కోసం నాకు ఒక గ్యాప్ అనిపించింది అక్కడ. ఏంటంటే సైజెస్ పరంగా జనాలకి అంటే పబ్లిక్కి 3 నుంచి ఒక 7XL దాకా ఉండాలి, 3 నుంచి 10XL దాకా ఉండాలి అని. నేను ఫస్ట్ 5XL దాకా లాంచ్ చేసాం. తర్వాత చాలా మంది 7XL దాకా కావాలంటే 7XL లాంచ్ చేసాం. సో దిస్ ఈజ్ వన్ గ్యాప్ ఐ సా. మోస్ట్లీ ఏంటంటే సైజ్ ఇంక్లూసివిటీ అండ్ సింపుల్ టు వేర్. అంటే డే టు డే డైలీ వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండడానికి. అంటే నా ఈ డిజైన్స్ బాగున్నాయి అని కాదు, అది కాదు. డైలీ వేరబిలిటీ అండ్ కంఫర్ట్ అండ్ వాల్యూ ఫర్ మనీ, దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఈ ఫౌండేషన్ పైన ఏదైనా బిల్డ్ చేద్దాం అనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయటం జరిగింది అనమాట. అది దట్స్ వాట్ ఐ సా ద గ్యాప్. అంతే, ఆ గ్యాప్ చూస్తాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి సార్, లైక్ మీరు మీ ప్రొడక్ట్స్ వచ్చేసి చాలా మంచిగా ఉంటాయి, లైక్ కాటన్ కానీ ఇవన్నీ. సో బట్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎలా ఇస్తున్నారు? సో మెయిన్ అడ్వాంటేజ్ అక్కడ వాల్యూమ్ అండి, ఇంకా నథింగ్ ఎల్స్. ఇప్పుడు వాల్యూమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పోలో 100% కాటన్ టీ షర్ట్స్ ప్యాక్ ఆఫ్ 2 విత్ పాకెట్. ఓకే, నేను ఇప్పుడు ప్రస్తుతానికి వీఆర్ గివింగ్, మనం ఇస్తున్న ప్రైస్ కస్టమర్కి 999కి ప్యాక్ ఆఫ్ 2 ఇస్తున్నాను. ఓకే, సో దీంట్లో ఏంటంటే మనం వాల్యూమ్ పర్చేస్ చేయడం వల్ల మంచి రేట్కి ఇవ్వటం వీలవుతుంది. ఓకే, అందరికీ వీలు కాదు. ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం ఎప్పుడు 100% కాటన్ అంటే 100% కాటన్ ఇస్తాం, మిక్సింగ్ చెయ్యను. ఓకే, సో చాలా మంది మార్కెట్లో ఏం చేస్తారంటే 20% పాలిస్టర్ కలపటం, అది ఇది మిక్సింగ్ చేసుకొని రేట్ని వాల్యూ ఫర్ మనీ అని చెప్పి ఇచ్చేది ఉంటుంది. కస్టమర్కి కూడా తెలియదు ఇది కాటన్ ఉందా, దీంట్లో పాలిస్టర్ ఉందా తెలియదు. మనం ప్రతి ప్రోడక్ట్ని కంపల్సరీగా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నప్పుడు ల్యాబ్ టెస్టింగ్ చేపించి దాంట్లో స్పెసిఫికేషన్స్ అంటే దాంట్లో కాంపోజిషన్ ఏముంది అనేది తీసుకొని వెబ్సైట్లో ప్రతి సర్టిఫికేట్ నేను పెట్టింది కూడా ఉంది. ఓకే, సో మెయిన్ రీజన్ ఏంటంటే వాల్యూమ్ అండి. వాల్యూమ్ ఈజ్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఏ సైజెస్ అమ్ముడుపోతాయో మనకి ఒక డేటా అనలిటిక్స్ ఉన్నాయి అనుకోండి, దాని ప్రకారంగా ఆర్డర్ చేసుకోవచ్చు. అంతేగాని మనం వాల్యూమ్ ఉంది కదా అని చెప్పి ఒక 2000 ఆర్డర్స్ 2000 టీ షర్ట్స్ తీసుకొని వచ్చి 10,000 టీ షర్ట్స్ తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, అది స్టోర్ రూమ్లో ఉంటుంది. స్టోర్ రూమ్లో ఉంటే అది డెడ్ ఇన్వెంటరీ అయిపోద్ది. తర్వాత బిజినెస్ ఇట్ విల్ బి గెట్ ఇన్ అంటే లాసెస్లోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా సో కరెక్ట్గా కస్టమర్కి ఏ సైజెస్లో వెళ్తాయి, ఏ కలర్స్ వెళ్తాయి ఒక అండర్స్టాండింగ్ చేసుకొని ఒక రియల్ టైం అంటే మేబీ నాట్ ఇవాళ ఆర్డర్ వస్తే ఇవాళ మ్యానుఫ్యాక్చర్ అని కాదు, అట్లీస్ట్ ఒక 15-20 డేస్ సైకిల్ని ప్రాపర్గా మనకు తెలిసిన కలర్స్ అమ్ముడుపోతున్నాయి అని అనుకున్నాం అనుకోండి, దాని ప్రకారం ఆర్డర్ చేసుకుంటాం అంటే మనం మంచి ఈ కాస్ట్ ఇవ్వడానికి సాధ్యం అవుతుంది. అండ్ దీంట్లో కూడా ఇంకా మెల్లమెల్లగా కొత్త చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకొని కూడా తీసుకొని వస్తున్నాం. ఫస్ట్ వితౌట్ పాకెట్ తీసుకొచ్చా, తర్వాత కస్టమర్ సెట్ పాకెట్ కావాలి అని. మార్కెట్లో పాకెట్ టీ షర్ట్స్ దొరకవు. మీరు ఎక్కడన్నా మార్కెట్లో చూడండి 100% కాటన్ విత్ పాకెట్ చాలా రేర్గా ఉంటాయి. మనం లాంచ్ చేసాం. సో అది నా హీరో ప్రోడక్ట్. సో దీంట్లో ఇంకొన్ని ఎక్కువ కలర్స్ లాంచ్ చేస్తున్నాము. అండ్ దీంట్లో సైజెస్ 7XL దాకా ఉన్నాయి. ఇప్పుడు 10XL దాకా తీసుకెళ్లాలనే ప్లాన్ ఉంది, అదొకటి ఉంది. దెన్ ఫుల్ హ్యాండ్స్ అడుగుతున్నారు, ఫుల్ స్లీవ్స్ అడుగుతున్నారు. సో ఫుల్ స్లీవ్స్ లాంచ్ చేసే ప్లాన్ ఉంది. సో ఫంక్షనాలిటీ పైన నేను ఫోకస్ చేస్తున్నా, ఫంక్షనాలిటీ అండ్ కంఫర్ట్. దట్ ఈస్ మై మెయిన్ ఫోకస్ రైట్ నౌ. అండ్ మీ కోర్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు సార్? లైక్ కాలేజ్ స్టూడెంట్సా, యంగ్స్టర్సా, కార్పొరేట్ ఎంప్లాయీస్? సో ఈ క్వశ్చన్ మేము ఎప్పుడు టీంలో కూడా మేము డిస్కస్ చేస్తూనే ఉంటాం. వీ కీప్ డిబేటింగ్ దీనిపైన. సో మెయిన్ ఆడియన్స్ వచ్చండి, ఇప్పుడు దాకా నా దగ్గర కొన్న వాళ్ళు ఎక్కువ మంది 30-35 ఏజ్ గ్రూప్ నుంచి. మై ఓల్డెస్ట్ కస్టమర్ ఈజ్ 85 or 86. ఎస్, అక్కడ దాకా కస్టమర్స్ ఉన్నారండి. చాలా మంది రిపీట్ పర్చేజెస్. మన రిపీట్ పర్చేజ్ రేట్ వచ్చి ఈజ్ మోర్ దాన్ 28% ప్రస్తుతానికి. అంటే 100 మందిలో 28 మంది మళ్ళీ వచ్చి కొంటున్నారు. ప్రోడక్ట్ మనం క్వాలిటీ ఇవ్వగలుగుతున్నాము, సర్వీస్ బాగా చేయగలుగుతున్నాము, అందుకని కస్టమర్ మళ్ళీ వచ్చి కొంటున్నారు. మీరు ఈవెన్ మా ఇన్స్టాగ్రామ్ చూసారనుకోండి, చాలా మంది కస్టమర్స్ మీరు అక్కడ చూస్తేనే మీకు అర్థమైపోద్ది. సో కాలేజ్ స్టూడెంట్స్ నా ఆడియన్స్ కాదు అని నేను చెప్పను, బట్ మేబీ వాళ్ళకి
కావాల్సిన ప్రోడక్ట్ నా దగ్గర లేదేమో, బట్ నెవర్తలెస్ లాడ్ ఆఫ్ మన కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ ఈవెంట్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఏదన్నా ఈ గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళ గ్రూప్స్ ఉంటాయి కదా, లైక్ క్లబ్స్ ఉంటాయి, వీళ్ళ క్లబ్స్ కి మర్చెండైజ్ కావాలి. సో వాటికి మనం ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నాం. చాలా కాలేజెస్ కి హుడీస్, ప్లెయిన్ రౌండ్ నెక్ టీ షర్ట్స్, ఓకే, తర్వాత పోలో టీ షర్ట్స్ విత్ ఎంబ్రాయిడరీ అని చేస్తున్నాం. అది మనం మాట్లాడదాం తర్వాత, ఐ ఎక్స్ప్లెయిన్ దాట్. సో మెయిన్ ఆడియన్స్ యాజ్ ఐ సెడ్ 30-35 నుంచి నాకు 85 దాకా కస్టమర్స్ ఉన్నారు ఈ వెబ్సైట్కి వచ్చి కొంటున్నారు చాలా మంది. దట్స్ ద మెయిన్ టార్గెట్ గ్రూప్ మంది. ఇప్పటికొచ్చి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 year అవుతుంది కదా సార్? 14-16 months అనుకోండి, 14-16 months అవుతుంది రఫ్గా. ఎస్. ఫ్రమ్ స్టార్టింగ్ ఆ పాయింట్ నుంచి ఇప్పటి వరకు బ్రాండ్ బిల్డ్ చేస్తున్నప్పుడు మీరు ఫేస్ చేసిన థింగ్స్ ఏమున్నాయి, ఛాలెంజెస్ కానీ? చాలా ఉంటాయమ్మా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ, ఇనీషియల్గా మనం స్టార్ట్ చేసినప్పుడు, ఓకే, మేము అంటే మార్కెటింగ్ చేసినప్పుడు, ఇప్పుడు మీరు కస్టమర్కి వెళ్ళి చెప్పాలి నా ప్రోడక్ట్ ఉంది అని చెప్పగలగాలి. ఓకే, సో ఇనీషియల్గా ఏంటంటే సింపుల్ వీడియోస్, ఫొటోస్ పెట్టి మార్కెటింగ్ చేసేవాళ్ళం. బట్ స్లోగా అది అంత పర్ఫామ్ అవ్వట్లేదు అనే ఉద్దేశంలో నేనే అంటే వీడియోస్ చేసి, ఓకే, సో నేను ఐఎమ్ ది ఫౌండర్, ప్రోడక్ట్ ఇది నేను చేస్తుంది, ఈ ప్రోడక్ట్ మీరు ట్రై చేయండి, మీకు నచ్చలేదు అంటే నేను రీప్లేస్ చేస్తాను, మీకు కంప్లైంట్ ఉంది అంటే వీ విల్ గివ్ యూ అ బెటర్ ప్రోడక్ట్ ఆర్ వాట్ ఎవర్, రైట్ అని చెప్పి వీడియో స్టార్ట్ చేయడం మొదలైంది. సో మన తెలుగు బ్రాండ్, లోకల్ బ్రాండ్ సపోర్ట్ చేయండి అనే ఉద్దేశంతో వీడియోస్ చేశాను. అలాగే అందరు సపోర్ట్ చేశారు. సో సపోర్ట్ చేయటం వల్ల అది మెల్లమెల్లగా బిల్డ్ అయింది. సో ఫస్ట్ ఛాలెంజెస్ ట్రయింగ్ టు కస్టమర్ని రీచ్ అవుట్ అవడం ఫస్ట్ ఛాలెంజ్. ఏంటంటే ఫ్యాషన్లో మీకు పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయి. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ మింత్రా అనుకోండి, అమెజాన్ అనుకోండి, ఫ్లిప్కార్ట్ అనుకోండి, వీళ్ళే ఎక్కువ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్లో విపరీతంగా ఖర్చు పెడతారు. అవి కాకుండా ఇంకొక 100 బ్రాండ్లు ఉంటాయి. సో వీళ్ళతో కంపీట్ చేసి మనం కొనాలి అంటే, మనం కస్టమర్ చేత మనది కొనిపించాలంటే మన దాంట్లో ఏదో ఒక యూనిక్నెస్ ఉండాలి, లేకపోతే కస్టమర్ కొనరు. ఆ గ్యాప్ ఏంటో చూడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో అన్నట్టుగా కొన్ని గ్యాప్స్ కస్టమర్ నుంచి ఎక్కువ మాట్లాడి, కస్టమర్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని, నిన్న నైట్ ఒక కస్టమర్తో మాట్లాడాను, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఓకే, సో తను ఆల్మోస్ట్ 6 times కొన్నారు. సో 7th time నిన్న పర్చేస్ చేస్తే ఫోన్ చేశాను. ఓకే, ఫోన్ చేసి అడుగుతూ ఉంటే, సో హీ వాస్ టెల్లింగ్ మీ, సార్ మీ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి, ఓకే, ఇంకా మీరు ఇంకా ఫీడ్బ్యాక్స్ తీసుకొని ఇంకా బెటర్ చేయండి, మీకు కావాలంటే నేను వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే, ఏం కావాలి అని. హీస్ మస్ట్ బి మోర్ దాన్ 60-65 ఉంటుంది ఏజ్ గ్రూప్. బట్ తన ఇంట్రెస్ట్ అనమాట, అంటే వచ్చి నాకు ప్రోడక్ట్లో ఈ చేంజెస్, మీ టీషర్ట్లు ఫంక్షనల్లీ బాగున్నాయి, చాలా సాఫ్ట్ ఉంది స్కిన్కి, ఓకే, కంఫర్ట్గా ఉంది నాకు. గోదావరి డిస్ట్రిక్ట్లో మీకు తెలుసు ఎలా స్వెట్టింగ్ అవుతుందో, ఓకే, హీట్ వల్ల, హ్యూమిడిటీ వల్ల మెయిన్లీ. సో అందుకు తనకి కాటనే కావాలని, ఓకే, తనకి పాలిస్టర్ పడదంట, పాలిస్టర్ వేసుకుంటే దురదలు వస్తాయంట తనకి. సో అందుకని తను మన టీషర్ట్లు వాడినప్పటి నుంచి ఆయనకి తగ్గిందంట. సో హీ వాస్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దట్. సో అంటే మనం ఛాలెంజ్ అంటే ఇక్కడ చాలా ఛాలెంజెస్ కమింగ్ టు క్యాష్ ఆన్ డెలివరీ ఇష్యూస్ ఉంటాయి, కస్టమర్స్ కొంతమంది అడ్రస్ ఇష్యూస్ రాంగ్ ఇస్తారు. సో ఇలాంటి ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. బట్ మేజర్ ఛాలెంజ్ కస్టమర్ ముందు రీచ్ అవుట్ అవటం. సో మెల్లగా ఇప్పుడైతే ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుని ఒక స్టేజ్కి వచ్చాము. సో రైట్ నౌ వీఆర్ డూయింగ్ అరౌండ్ మోర్ దాన్ 200-250 టీ-షర్ట్స్ పర్ డే మనం సేల్ చేయగలుగుతున్నాము. గోయింగ్ ఫార్వర్డ్ దీన్ని ఒక 1000-2000 పర్ డే చేయాలనే ఉద్దేశంలో ఉన్నాం ప్రస్తుతానికి. మీరు ఇప్పుడు మెన్షన్ చేసినట్టు కస్టమర్స్ ఎక్కువ మాట్లాడుతాను, వాళ్ళు రివ్యూస్ తీసుకుంటా అని చెప్పారు కదా, మీకు ది మోస్ట్ హ్యాపీ రివ్యూ ఏమనిపించింది? అంటే ఒకళ్ళు చెప్పినప్పుడు మనకి లోపల ఉంటుంది కదా, అరే మన ప్రొడక్ట్ ఒకరికి రీచ్ అయ్యి ఇంత బాగా అనిపించింది. సో కస్టమర్స్తో నేను ఫస్ట్ వీడియోస్ అంటే మాట్లాడుతూ వీడియోస్ తీయటం స్టార్ట్ చేశానండి. ఓకే, సో కస్టమర్స్తో మాట్లాడి చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు నా ఇన్స్టాలో యూట్యూబ్లో చూస్తే. సో ఇనిషియల్గా నాకు చాలా భయం వేసేది, ఫోన్ చేస్తే తిడతారేమో, ఓకే, ఏం ప్రోడక్ట్ పంపావు, చండాలంగా ఉంది, ఆల్ దాట్. ఓకే, మేబీ ఎవ్రీ 10లో ఒక్కటి కూడా ఎవరు అలా చేసింది లేదు. ప్రాబ్లీ 1 or I think ఒక్క కస్టమర్ మేబీ హీ వాజ్ వెరీ వెరీ ఐరైట్, ఎందుకంటే ఆయనకి బాగా లేట్గా వెళ్ళింది, ఆల్ దాట్. సో అదర్ దాన్ దట్ ఎవ్రీ వన్ ఆర్ సో స్వీట్. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏదన్నా హానెస్ట్గా ట్రై చేస్తున్నాం ఎఫర్ట్ అంటే అది కనపడుద్దేమో ఫేస్లో, ఐ డోంట్ నో, నాకు తెలియదు. చాలా మంది ఏమంటారంటే మీ వీడియోస్ చూస్తున్నప్పుడు కానీ మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్, ఓకే, మిమ్మల్ని చూస్తే అదేదో మా సొంత మనిషి మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది అని అంటారు వాళ్ళు. సో జెన్యూన్గా ఉంటుంది అని అంటారు. సో దట్ ఈస్ వన్ ఫీడ్బ్యాక్ ఐ గెట్. అండ్ మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ దే ఆర్ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్. ఓకే, మేబీ సైజ్ ఇష్యూ ఉందనుకోండి, చెప్తారు ఏమంటే రీప్లేస్ చేస్తాను, ఆర్ లేదు అంటే చెప్తారు, సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది అడుగుతుంది ఏంటంటే ఒక లోగో పెట్టండి సార్, ఎంబ్రాయిడరీ చేపియండి అక్కడ అని అడుగుతున్నారు టీ షర్ట్స్కి. సో నేనేమంటానంటే ఎంబ్రాయిడరీ అవన్నీ అవసరం లేదు, సింపుల్గా ఉండాలి. ద ఐడియా ఇస్ టు హ్యావ్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ అని నేను ఐ కీప్ టెల్లింగ్. లైక్ లాట్ ఆఫ్ దెమ్ కొంతమంది కస్టమర్స్ ఒక ఫీడ్బ్యాక్,
ఓకే ఇప్పుడు నేను వేసుకున్న టీషర్ట్ టిప్పింగ్ అంటాం దీన్ని. ఓకే సో కొంతమంది ఇది వద్దు అంటున్నారు. సో వీళ్ళందరి కోసం ఒక నేవీ బ్లూ టీషర్ట్ వితౌట్ టిప్పింగ్ లాంచ్ చేశారు అండ్ పీపుల్ ఆర్ పర్చేసింగ్. అండ్ అది కాకుండా ఆర్మర్ పోలోని ఇంకో ప్రోడక్ట్ ని లాంచ్ చేశారు, దాంట్లో టిప్పింగ్ ఉండదు. సో కస్టమర్స్ తో మాట్లాడినప్పుడు ఎవ్రీ కస్టమర్ ఈజ్ డిఫరెంట్ అండి. ఓకే బట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ టాకింగ్ టు దెమ్. లైక్ ఎవ్రీడే అట్లీస్ట్ ఒక 2-3 మాట్లాడతాం మినిమం. వాట్సాప్ ఏదైతే ఉందో నా దగ్గర ఎప్పుడూ ఉంటుంది, కానీ మేబీ నేను 24 hours నేను చూడనేమో, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ విత్ మీ. సో చూస్తూ ఉంటా మా టీం సరిగ్గా రెస్పాండ్ అవుతున్నారా లేదా, కస్టమర్ని ఎవరినన్నా ఇగ్నోర్ చేశారా. సండేస్ అయితే నా దగ్గరే ఉంటుంది మోస్ట్లీ, ఎందుకంటే టీమ్ మెంబర్స్ సండేస్ ఇంకా వర్క్ చేపించడం కష్టం కాబట్టి నేనే చూసుకుంటూ ఉంటా. సో కస్టమర్ ఏ కస్టమర్తో మాట్లాడినా ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ దాంట్లో వన్ హ్యాపీ ఇన్సిడెంట్ ఆర్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. సో మా పార్సల్ ఒకటి వైజాగ్ వెళ్ళాల్సింది తిరుపతి వెళ్ళిపోయింది. ఓకే ఒకసారి సో తిరుపతిలో ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి దాన్ని రీరూట్ చేయాలి. సో నేను జస్ట్ మా కస్టమర్స్ డేటాబేస్లో తిరుపతిలో ఎవరు కొన్నారు అని చూశాను. సో 5 numbers అడిగాను మా టీంని, 5 numbers ఇవ్వండి, 5 members అడుగుదాం, ఎవరు హెల్ప్ చేస్తారో చూద్దామని. సో ఫస్ట్ కస్టమర్కి కాల్ చేశాను, ఇమీడియట్గా హీ వాజ్ సో హ్యాపీ. ఈవినింగ్ బస్ స్టాండ్కి వెళ్ళి ఓకే దాన్ని రీరూట్ చేసి ఆయనే అక్కడ డబ్బులు కట్టి 160 rupees అంత అయింది. బట్ స్టిల్ సార్ మీ జీపే ఇవ్వండి సార్ డబ్బులు పే చేస్తాను అంటే కూడా ఈ సైడ్ నో పర్వాలేదండి, నో ఇష్యూస్ అని. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ గుడ్ హ్యాపీ కస్టమర్ ఇంటరాక్షన్ జరిగింది. అంటే హెల్ప్ అడిగా మనం ఇమీడియట్ గా చేశారు. బట్ అదర్ దాన్ దట్ ఎవ్రీ కస్టమర్ ఎప్పుడు ఫోన్ చేసినా మంచి స్మైల్ తో ఆన్సర్ చేస్తారు. ఓకే దే ఆర్ వెరీ వెరీ స్వీట్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్. దట్ వే ఐఎమ్ లక్కీ to have such customers. Completely lovely sir, lovely. And next ఇప్పుడు దాగా సింగ్ అప్కమింగ్ నెక్స్ట్ 3 to 5 years లో మీ విజన్ బోర్డ్ ఏంటి? దాగా సింగ్ ఎక్కడ చూడాలనుకుంటున్నారు? మరి 3 to 4 years అంటే చెప్పడం కష్టమే at this point. So probably I'm looking at 26 as such. Okay 26 we are in మనం ఇప్పుడు జనవరిలో ఉన్నాం కాబట్టి ఆల్రెడీ జనవరి ఎండ్ అవుతుంది. సో మేబీ ఈ ఇయర్ లో మోర్ ఫోకస్ విల్ బి ఆన్ B2B బిజినెసెస్ అండి. ఓకే B2C ఎలాగో చేస్తున్నాను, కస్టమర్స్ వెబ్సైట్ కి వస్తున్నారు, పర్చేస్ చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన కొత్త ప్రోడక్ట్స్ తీసుకొని వస్తున్నా. అలా అని చెప్పి విపరీతమైన రేంజ్ తీసుకురావట్లా. ఓకే సో అంటే ఒక 100 different ప్రోడక్ట్స్ లేవు నా దగ్గర. సో బేసిక్ ప్రోడక్ట్స్ దాంట్లోనే కలర్స్, సైజెస్ వీటిని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం ప్రస్తుతానికి. ఓకే సో మేబీ గోయింగ్ ఫార్వర్డ్ ఏమైనా చేస్తారంటే ఐ డోంట్ థింక్, చెయ్యం, నాకు తెలిసినంత వరకు చెయ్యము. సో ఈ ఇయర్ ఏంటంటే B2B అంటే లాడ్ ఆఫ్ SME సెగ్మెంట్ బిజినెస్లు ఉంటాయి కదా, స్టార్టింగ్ ఫ్రమ్ ఫోటోగ్రాఫర్స్, ఓకే ఎయిర్ కండిషనింగ్ వర్క్స్, మెకానిక్స్, తర్వాత వాటర్ రిపేర్ సర్వీసెస్, ఆర్ లేకపోతే ఫ్లోరింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, ఈ చిన్న కంపెనీస్ ఆంధ్ర తెలంగాణలో నాకు తెలిసి ఈజీగా నేను అనుకోవడం ఒక 50-60 వేల చిన్న బిజినెస్లు ఉంటాయి. సో మా ఫోకస్ ఏంటంటే వీళ్ళకి దే వాంట్ బ్రాండింగ్ ఉన్న టీషర్ట్స్ కావాలి వాళ్ళకి. అంటే వాళ్ళ బిజినెస్ని పెట్టుకొని అది వేసుకొని సర్వీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి బ్రాండింగ్ అవుతున్న ఉద్దేశం వాళ్ళకి బాగా ఉంది. సో అక్కడ బాగా గ్యాప్ చూసాను ఇంకోటి. సో దానిపైన ఫోకస్ చేయాలని ఉంది. సో మోస్ట్లీ కస్టమ్ టీషర్ట్స్, ప్రింటెడ్ టీషర్ట్స్ ఫర్ బిజినెసెస్, స్మాల్ బిజినెసెస్. అదర్ దాన్ దట్ కార్పొరేట్ జరుగుతుంది. కార్పొరేట్ ఆల్రెడీ మనకి కార్పొరేట్ ఆర్డర్స్ చాలా వచ్చినాయి. ఇప్పుడు దాకా కొన్ని కంపెనీస్ ఒక 20,000 టీషర్ట్స్, 30,000 టీషర్ట్స్ కూడా డెలివరీ చేశాను. సో ఇనిషియల్ గా నేను అనుకోవాలా, మన వీడియోస్ చూసి వచ్చి వాళ్ళ ప్రమోషనల్ కి వాడతారు వీళ్ళందరూ టీషర్ట్స్. సో ప్రమోషన్స్ లో కూడా వాళ్ళకి కావాల్సిన మెటీరియల్, వాళ్ళకి కావాల్సిన స్పెసిఫికేషన్, ప్రైసింగ్ ప్రకారంగా చేసాము. సో 26 విల్ బి మోస్ట్లీ ఫోకసింగ్ ఆన్ B2B ఆర్డర్స్. B2B అంటే నేను అన్నట్టుగా స్మాల్ బిజినెసెస్కి, అండ్ ఆల్సో కార్పొరేట్ ఆర్డర్స్ పెంచుకోవటం, అండ్ ఉన్న కస్టమర్స్ ఇంకా ఇంక్రీజ్ చేసుకొని డెప్త్ పెంచుకోవటం. ఐ థింక్ దట్ విల్ బి అవర్ మెయిన్ ఫోకస్. అది ఎప్పుడైనా F&B బిజినెస్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా సార్? చాలా మంది అండి. జొమాటో, స్విగ్గీ, పెద్ద బ్రాండ్స్ అయితే మన దగ్గర ఎవరు రాలేదులేండి. బట్ లాట్ ఆఫ్ డెలివరీ పార్ట్నర్స్ మన దగ్గర తీసుకుంటారు. అంటే లైక్ కర్నూలులో ఇప్పుడు విల్ కార్ట్ అన్న కంపెనీ ఉంది. సో ఈ మధ్య లాంచ్ చేస్తున్నారు. సో తన డిజైన్ ఏదో అడుగుతున్నారు. సో తనకి చేస్తున్నాను ఒకటి. తర్వాత మన కేవ్స్ ఉన్నాయి కదా, హైదరాబాద్ లో చాలా కేవ్స్ తీసుకున్నాయి మన దగ్గర. అట్లీస్ట్ 20-30 కేవ్స్, అప్కమింగ్ కేవ్స్. తర్వాత విజయవాడలో తీసుకున్నారు, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం, నిజామాబాద్, ఆర్మూర్, నేమ్ ద ప్లేస్. ఆంధ్ర తెలంగాణలో ప్రతి మూలకి రెస్టారెంట్స్ కి వాటికి వీటికి వెళ్తాయి. సో వాళ్ళకి కావాల్సిన ప్రైజింగ్, మెయిన్ థింగ్ ట్రస్ట్ అండి. వాళ్ళకి ఏంటంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఎవరో ఉంటారు, బట్ వాళ్ళ దగ్గర ఆప్షన్స్ ఎక్కువ ఉండవు. తక్కువ ఉంటాయి. ఉండవని కాదు, ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. మన దగ్గర ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, కలర్స్ ఎక్కువ ఉంటాయి, ప్రింటింగ్ చేస్తాం, ఎంబ్రాయిడరీ చేస్తాం. సో అలాగా F&B చాలా చేశాను. రెస్టారెంట్స్ కి వాళ్ళకి వీళ్ళకి యూనిఫామ్స్ చేశాను, యాప్రాన్స్ చేసాం, క్యాప్స్ చేసాం. సో ఎనీ కస్టమ్ బ్రాండింగ్, యూనిఫామ్స్ ఇవి కూడా
ప్లాన్ ఉంది ఈ ఇయర్లో లాంచ్ చేయడానికి. ఓకే. యా, దట్స్ ద ప్లాన్. పర్టికులర్లీ దాగా సింగ్ బిజినెస్లో ఈ కామర్స్ రోల్ ఎంతవరకు ఇంపార్టెంట్ సార్? లైక్ కంపారిటివ్ కామర్స్ అంటే మాకు మోస్ట్లీ వీఆర్ ఈ కామర్స్ బ్రాండ్ అండి. ఓకే, ఐఎమ్ నాట్ ఆమ్ని ఛానల్ రైట్ నో. ఆమ్ని ఛానల్ అంటే ఏంటంటే మనకు ఒక స్టోర్ కూడా ఉంటుంది, మనకు ఒక ఈ కామర్స్ వెబ్సైట్ కూడా ఉంటుంది, అంటే అది ఆమ్ని ఛానల్ అవుతుంది. సో ప్రస్తుతానికైతే వీఆర్ 100% ఈ కామర్స్ బ్రాండ్. ఓకే, మా వేర్ హౌస్ అయితే రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్ లో ఉంది. సో కస్టమర్స్ చాలా మంది వచ్చి తీసుకుంటారు. సో మీరు రెవెన్యూ బ్రేకప్ లో చూస్తే 100% లో 90% వెబ్సైట్ పైన పర్చేజెస్ ఎక్కువ ఉంటాయి. ఒక 5 to 10% పీపుల్ మన వేర్ హౌస్కి వస్తారు, చూసి ఇంకా ఆనందంగా, అంటే నాకు కూడా రావటం వాళ్ళ ఇష్టమే. ఎందుకంటే నార్మల్గా ఏమవుతుంది అంటే కస్టమర్ వెబ్సైట్లో కొంటే 1000 to 2000 కొంటారు యావరేజ్గా. ఓకే, కానీ వచ్చినప్పుడు ఏ కస్టమర్ వచ్చినా మినిమం 3000 నుంచి 5000 కొంటారు. ఓకే, కొంతమంది కస్టమర్స్ ఉన్నారు 25,000 26,000 కొనుక్కొని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. మన దగ్గర మలేషియా నుంచి ఒకసారి బేగంపేటలో ఆఫీస్ ఉన్నప్పుడు మలేషియా నుంచి ఐ థింక్ వాళ్ళు అక్కడ హాలిడేకి వచ్చారు బేగంపేటకి. సో వాళ్ళు వెతుకుతూ ఉన్నారంట గూగుల్లో వెతికితే మన స్టోర్కి వచ్చారు. మన స్టోర్కి వచ్చి ఆవిడ ఆల్మోస్ట్ వాళ్ళ ఇంట్లో మొత్తం వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా కలిపి 30,000 బిల్ చేసింది. సో తను, సో మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ బ్రేకప్ చూస్తే సో మోస్ట్లీ 90-10 అండి. సో మేబీ గోయింగ్ ఫార్వర్డ్ ఏదన్నా వేరే రకంగా, అంటే స్టోర్స్ ఓపెనింగ్ అని కాదు కానీ, బట్ ఏదైనా డార్క్ స్టోర్స్ అంటే కస్టమర్కి ఇంకా ఫాస్ట్ డెలివరీ. ఇప్పుడు ఏమవుతుందంటే హైదరాబాద్లో ఇవాళ ఆర్డర్ చేస్తే ఇవాళ కానీ రేపు కానీ డెలివరీ అయిపోతుంది హైదరాబాద్. సేమ్ డే డెలివరీ కూడా చేస్తాను, అండ్ నెక్స్ట్ డే డెలివరీ అయితే గ్యారంటీడ్. సేమ్ డే డెలివరీ ప్లాన్ ఇప్పుడు కొత్తగా వేరే 2-3 పార్ట్నర్స్ తో మాట్లాడుతున్నా. సో షర్ట్ ఆర్డర్ చేశారు అనుకోండి, టీ షర్ట్ ఆర్డర్ చేస్తే సేమ్ డే వచ్చేస్తుంది డెలివరీ. కానీ 10 కంటే ముందు ఆర్డర్ ఉంటే మార్నింగ్, సో 10 తర్వాత కాదు, 10 or 11 ముందు ఉంటే డెలివరీ చేయొచ్చు. సో అదే మనకి ఆంధ్ర తెలంగాణ కొంచెం దూర ప్రాంతాలు అయితే 4 to 5 days పడుతుంది. సో దట్ ఈస్ అ బ్రేకప్ అన్నమాట ప్రస్తుతానికి. కరెంట్లీ అప్రాక్స్ ఎంత పర్సెంట్ సేల్స్ మీకు ఆన్లైన్ నుంచి వస్తున్నాయి? అదే చెప్పాను, 90 and 10. 90% ఆన్లైన్, సో 10% ఆఫ్లైన్. సో ప్రాబ్లీ మీరు రెవెన్యూ పరంగా చూసుకుంటే మేబీ ఆన్లైన్ ఆఫ్లైన్ కలిపి ఒక 70-80 ఉంటుంది. ఒక 20-30 కార్పొరేట్ ఆర్డర్స్, B2B ఆర్డర్స్ ఇవన్నీ ఉంటాయి. పర్టికులర్లీ మీరు ఈ కామర్స్ కాబట్టి మీరు బెస్ట్ పర్ఫార్మింగ్ ప్లాట్ఫామ్స్ ఏంటి? ఈ కామర్స్లో బెస్ట్ పర్ఫార్మింగ్ ప్లాట్ఫామ్ అంటే ప్రస్తుతానికి అయితే వెబ్సైట్ పైన పర్చేస్ చేస్తారు, కానీ మనం వాడేది ఎక్కువ మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్, యూట్యూబ్, ఈ 3 వాడుతుంది ప్రస్తుతానికి. వాటిల్లో నాకైతే ఫేస్బుక్, ఇన్స్టా బాగా వర్కౌట్ అవుతుంది. ఓకే, గూగుల్ అంత వర్కౌట్ అవ్వట్లేదు ప్రస్తుతానికి. ఓకే, ఎందుకు అంటే మనం అక్కడ కాంపిటీషన్ మనకి బిగ్ ప్లేయర్స్ చేస్తారు. సో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షర్ట్ ఆఫ్ 500 రూపీస్ని అమ్మాలంటే 500 రూపీస్ ఖర్చు పెడతాడు ఒక షర్ట్ అమ్మడానికి. ఓకే, బికాస్ అవన్నీ ఫండెడ్ కంపెనీస్ కాబట్టి వాళ్ళకి ఆ బర్న్ ఎంత చేసినా ఫరక్ పడదు కాబట్టి, సో వాళ్ళతో మనం కంపీట్ చేయలేం. ఓకే, సో అందుకని గూగుల్లో తక్కువే మన పర్ఫార్మెన్స్, ప్రస్తుతానికి అయితే తక్కువే. బట్ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఈజ్ డూయింగ్ వెరీ వెల్. మెయిన్లీ ఏంటంటే ట్రస్ట్ ఫ్యాక్టర్, క్రెడిబిలిటీ. సో చాలా మంది ఇనీషియల్గా ఏంటంటే ఇది ఇంకో బోగస్ బ్రాండా, ఇది ఇంకో ఫేక్ బ్రాండా, అంటే ఆర్డర్ చేస్తే నాకు వస్తుందా రాదా. చాలా మంది ఆర్డర్ చేస్తారు, మోసపోతూ ఉంటారు. ఓకే, తమిళనాడు నుంచి తెప్పించాను సార్, వాడు ఏదో పంపాడు సార్, చిన్నపిల్లలు పంపించేసాడు సార్. సో ఇలాంటి కేసెస్ అట్లీస్ట్ నేను ఒక 100-200 దాకా వినుంటాను ఇలాంటి కేసెస్. సో అలాంటి కేసెస్ని మనం బీట్ చేయాలని అంటే డెఫినెట్గా మనం ట్రస్ట్, క్రెడిబిలిటీ ఇవ్వాలి. అంటే వాళ్ళకి తెలియాలి నిజమైన బ్రాండ్. ఓకే, యుగంధర్ అనేవాడు మేనేజ్ చేస్తున్నాడు. ఓకే, నాకు ఈ మనిషి నమ్మకం ఉంది. ఓకే, ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు పెడదాం. ఓకే, రాలేదు అంటే చూద్దాం అనే టైప్లో ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చింది, ఆ సిచ్యువేషన్కి వచ్చాము. సో ఆ సిచ్యువేషన్ నుంచి వచ్చాము కాబట్టి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ బాగా హెల్ప్ అయింది. ఓకే, గూగుల్ కూడా బిల్డ్ అవుతుంది, బట్ ఓవరాల్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టా ఎల్సే. అండ్ ఆర్గానిక్ అంటే మోస్ట్లీ మనకి ఇప్పుడు కస్టమర్స్ ఎతుకుతూ ఉంటారు, దాన్ని బట్టి ఆర్గానిక్గా మనం SEOలో బెటర్ అవుతాం. సో అది కూడా జరుగుతుంది ప్రస్తుతానికి. అండ్ మోస్ట్లీ వర్డ్ ఆఫ్ మౌత్ కూడా మీరు ప్లాట్ఫామ్స్ పరంగా చూస్తే మీకు నచ్చింది, మీరు ఇంకోళ్ళకి చెప్పారు, వర్డ్ ఆఫ్ మౌత్ ఆల్సో బాగా వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్ చెప్పుకోవడం, ఫ్యామిలీస్ చెప్పుకోవడం, దిస్ ఈజ్ ఆల్సో వర్కింగ్ అవుట్ బాగా. మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్లో మీకేది బాగా అనిపిస్తుంది? లైక్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగా లేకపోతే పెయిడ్ యాడ్సా? ప్రస్తుతానికి మీరు క్వశ్చన్ ఈజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఏంటంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఐ థింక్
లాస్ట్ 4 years లో కొంచెం డిక్లైన్ అయింది అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ROI. రీచ్ పరంగా బాగుంటుంది, నేను రీచ్ పరంగా నేను నో అని అన్నాను, ఎందుకంటే అదర్ బ్రాండ్స్ కూడా నేను మేనేజ్ చేస్తా. ఇప్పుడు అపారల్ బ్రాండ్స్ చాలా మేనేజ్ చేశాను లాస్ట్ 15 years లో. సో దాంట్లో ఇన్ఫ్లుయెన్సర్స్ కి లక్షల్లో ఇచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కి డబ్బులు ఇచ్చి మనం చేపించినవి ఉన్నాయి, లైక్ సింగానియాస్ లో కానీ అక్కడ ఇక్కడ మనం ప్రమోషన్స్ చేపించాము. ఓకే, సో ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమవుతుందంటే ఒకప్పుడు ROI బాగా వచ్చేదండి, అంటే మీరు ₹1 ఖర్చు పెట్టారనుకోండి ఒక ₹5 దాకా రిటర్న్ వచ్చేది, అంటే సేల్. ఓకే, ఇప్పుడు మీరు అదే ₹1 ఖర్చు పెడితే అంత రావట్లా, మేబీ 50 పైసలు రావడమే ఎక్కువ అయిపోతుంది. ఓకే, బట్ మీకు రీచ్ కావాలి, మీకు ఎక్కువ మందికి తెలియాలి అని అనుకుంటే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వర్కౌట్ అవుతుంది. కానీ ఈ రోజుల్లో ఏమైందంటే మోస్ట్లీ బిజినెసెస్కి ఆ పేషెన్స్ ఉండట్లా, అంటే ఫౌండర్స్ కానివ్వండి వాళ్ళకి ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తే 2వ నెల 3వ నెల ఆ సక్సెస్ రావాలి, దాని నుంచి బ్రేక్ ఈవెన్ అయిపోవాలి, ప్రాఫిట్లు రావాలి అన్న టైప్లో ఉన్నారు. దట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్. మీకు రన్వే అంటే ఒక 1 year రన్వే, మీరు ప్రాఫిటబుల్ అయినా అవ్వకపోయినా మీరు ఖర్చు పెడతాను అని అనుకుంటేనే మీరు దిగాలి. యాక్చువల్లీ ఆన్లైన్ బిజినెసెస్, ఆఫ్లైన్ నాకు అంత ఐడియా లేదు, బట్ ఆన్లైన్లో మాత్రం డెఫినెట్గా ఈ పాయింట్ అది గుర్తుపెట్టుకోవాలి. మీకు ఒక 1 year ఒక 6 months ఓపిక ఉంది, ఓకే నేను దీన్ని బిల్డ్ చేయాలని ఉంది అని అనుకుంటేనే దిగండి, లేకపోతే దిగమాకండి. సో డోంట్ ఈవెన్ టచ్ ఇట్. ఓకే, సో దట్స్ మై నా ఎక్స్పీరియన్స్ అయితే అది. సో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఇట్ విల్ వర్క్ ఓన్లీ ఫర్ రీచ్, ఓన్లీ రీచ్. ఆ డబ్బులు పెట్టిన దానికి నాకు ఇంత సేల్ రావాలి అనుకుంటే ఇంకా ఐ లీవ్ దట్ టు వాళ్ళ, దే కెన్ టేక్ ఎ డెసిషన్ ఆన్ ఇట్. నేనైతే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వాడింది లేదు ఎక్కువ. సో మొత్తం మీరు వీడియోస్ చూస్తే ఏదో 1 or 2 ఇనీషియల్గా ఎవరన్నా వచ్చి రావడం తప్పితే, బట్ అదర్వైజ్ చేసింది లేదు మనం ఎప్పుడు. మీరు చూసిన D2C బిజినెసెస్ లైక్ ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేసిన బిజినెస్లో వాళ్ళు చేసిన కామన్ మిస్టేక్స్ ఏముంటాయి సార్? అదే నేను మీతో అంటున్నట్టుగానే D2Cయే కాదు, ఇప్పుడు మోస్ట్లీ ఎనీ బిజినెసెస్. ఓకే, ఇప్పుడు చాలా మందితో మాట్లాడుతున్నాను నేను, ఫర్నిచర్ లాట్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నారు నాకు, ఫ్యాషన్లో ఉన్నారు, స్కూల్స్లో ఉన్నారు, హాస్పిటల్స్, డాక్టర్స్, డెంటిస్ట్, ఓకే, అండ్ దెన్ ట్రాన్స్పోర్ట్. ఓకే, సో ఇలా వేరియస్ B2B బిజినెస్లు ఉన్నాయి, కోల్డ్ స్టోరేజెస్, ఫార్మా ఇండస్ట్రీస్, IT సెక్టర్. సో ఇలాంటి కంపెనీస్ అన్నిటికీ నేను కన్సల్టింగ్ కూడా చేస్తాను, ఈకామర్స్, ఆన్లైన్ అండ్ ఆల్ దాట్. సో ఒకటి నేను గమనించింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్కి అంటే కొత్తగా చేద్దాం అనుకునే వాళ్ళకి పేషెన్స్ అనేది చాలా చాలా తక్కువ అయిపోయింది. ఫాస్ట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే కాంపిటీషన్ ఎంత ఉందంటే మనం ₹1 ఖర్చు పెడదామంటే మన కాంపిటీషన్ ₹2 ఖర్చు పెడుతున్నారు. సో మనం ఒకేసారి దాని రిజల్ట్ తెచ్చుకోవటం కంటే ఒక లాంగ్ పీరియడ్, అంటే ఒక 6 months to 1 year నేను ఖర్చు పెడతాను, నాకు 1 year కల్లా ఐ వాంట్ టు సీ సమ్ రిజల్ట్స్ అని అనుకునే వాళ్ళు విల్ డెఫినెట్లీ సక్సీడ్ అండి. సక్సెస్ లేకుండా లేదు ఆన్లైన్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా దాగాసింగ్ నేను లాంచ్ చేసిన రీజన్ అదే. సో నాకు 15 years 16 years ఈకామర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా మందికి సర్వీస్ ఇచ్చాము చేసాము, కానీ చాలా చోట్ల ఇదే ప్రాబ్లం, ఈకామర్స్ అంటే ప్రాఫిటబుల్ కాదు, ఈకామర్స్ అంటే లాస్ మేకింగ్ ఇలా వస్తూ ఉంటాయి. కానీ మేము ఒక ప్రాఫిటబుల్ బిజినెస్ని బిల్డ్ చేసాం. ప్రాఫిటబుల్ బిజినెస్ అంటే మేము ఒక ₹1 ఖర్చు పెడితే ₹7 సేల్ వస్తుంది, ₹7 to ₹10. ఓకే, సో దట్ ఈస్ ద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మనం ప్రస్తుతానికి మనం చేయగలుగుతుంది. ఓకే, సో మెయిన్ థింగ్ D2C అని కాదు, ఏ బిజినెస్లకైనా మీరు ఆన్లైన్లో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే పేషెన్స్ ఉండాలి, మీరు ఒక పీరియడ్ వెయిట్ చేయాలి. జస్టేషన్ పీరియడ్ అంటాం కదా, సో జస్టేషన్ పీరియడ్ లాంగ్ ఉంటుంది ఆన్లైన్లో, మీకు ఆ ఓపిక ఉండాలి. ఆఫ్లైన్ కూడా ఐఎమ్ షూర్ ఉంటుంది. ఓకే, నాకు ఆఫ్లైన్ అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను కమెంట్ చేయట్లే, కానీ బట్ ఆఫ్లైన్లో కూడా ఐఎమ్ షూర్ మనం చూసిన పాత బ్రాండ్లు ఎవ్వరూ లాస్ట్ 1 yearలో పెరిగిన వాళ్ళు అయితే ఎవరూ లేరు, అందరూ 10 years 20 years 30 years ఇండస్ట్రీ వాళ్ళే మనకు తెలిసిన పెద్ద పెద్ద బ్రాండ్లు ఆఫ్లైన్లో. ఎవరు లాస్ట్ 6 monthsలో మీరు కనపడే వాళ్ళు ఎవరు కనపడరు. ఓకే, సో ఇట్ విల్ టేక్ టైమ్ అండి, యూ నీడ్ పేషెన్స్. ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ పీపుల్ డూ. సేల్స్ని ఓవరాల్ సేల్స్ని కానీ ఒక్క సింగిల్ సేల్ని కానీ డ్రైవ్ చేయడానికి క్రియేటివ్ కంటెంట్ ఎంత ఇంపార్టెంట్ సార్? అది మళ్ళీ ఇట్ విల్ డిపెండ్ ఆన్ ఏ ప్రోడక్ట్, ఏ సర్వీస్, మీరు ఏ టార్గెట్ ఆడియన్స్ పైన టార్గెట్ చేస్తారు, అంటే ప్రోడక్ట్ కాస్ట్ ఎంత. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ వేర్ ఉంది, దాంట్లో క్రియేటివ్ ఉండాలి. ఓకే, ఆర్ లేకపోతే మెన్స్ వేర్ ఉంది, మెన్స్ వేర్లో ఎంత కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్. ఓకే, బేస్డ్ ఆన్ దట్ మీరు క్రియేటివిటీ పైన ఖర్చు పెట్టడానికి. క్రియేటివిటీ అంటే మళ్ళీ ఖర్చు కూడా ఉంటుంది. ఓకే, సో క్రియేటివిటీ జీరో అని నేను, క్రియేటివిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్, బట్ క్రియేటివిటీ ఆల్సో కమ్స్ ఎట్ ఎ కాస్ట్, అంటే ఫ్రీగా అయితే రాదు. ఓకే, సో మనం మన ప్రోడక్ట్లో అంత మార్జిన్ ఉందా, మన బిజినెస్లో అంత మార్జిన్ ఉందా చూసుకొని దాన్ని బ్యాలెన్స్ చేసుకోవటం బెటర్ అనేది నా ఉద్దేశం. క్రియేటివిటీ ఇస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ బిజినెస్, నో డౌట్ ఇన్ దాట్. ఓకే, కాకపోతే అది మనకి మ్యాచ్ అవుతుందా, మనకి సూట్ అవుతుందా లేదా అనేది ఒకటి ఆలోచించుకోవాలి. దట్స్ మై ఫీడ్బ్యాక్. ద నేమ్ దాగాసింగ్
దాగసింగ్లో అసలు ఏ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేస్తారు? అంటే ఫ్యాబ్రిక్స్ అంటే అండి ప్రస్తుతానికి మోస్ట్లీ కాటన్ అండి, మోస్ట్లీ కాటన్. మైక్రోపాలీ కూడా ఉంది, ఓకే మైక్రోపాలీ ఉంది, బట్ మోస్ట్లీ 100% కాటన్ పైన ఫోకస్ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఓకే, ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే దట్ ఇస్ చెప్పాను కదా ఫస్ట్లో గ్యాప్ చూశాను, మార్కెట్లో కూడా అంత ఎక్కువ లేదు అనే ఉద్దేశంతో కాటన్ అయితే బ్రీతబిలిటీ ఉంటుంది, కాటన్ అయితే కంఫర్టబుల్ ఉంటుంది, కొంచెం మెయింటైన్ చేయడం కష్టం. ఓకే, కాటన్ ఏంటంటే ప్రతిసారి వాష్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఐరన్ చేసుకోవాలి, లేకపోతే మీకు మడతలు పడతాయి, ఓకే ఇవన్నీ ఉంటాయి ఇష్యూస్. బట్ దాని కంఫర్ట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో కంఫర్ట్ కోసం కాటన్ని చాలా మంది ప్రిఫర్ చేస్తారు. మనం హాట్ క్లైమేట్, మనం ఏమి కోల్డ్ క్లైమేట్ కాదు, మనం ఏదో హిమాలయస్ దగ్గర ఉన్నామని కాదు, మనకి ఆంధ్ర సౌత్ మొత్తం హాట్ క్లైమేట్. సో మనకి మొత్తం 12 నెలల్లో 2 నెలలు చలి తప్పితే మిగతా టైం అంతా మనకి కంపల్సరీ ఏసీ అన్నా ఉండాలి, ఆర్ లేకపోతే మనం స్వెట్ అయితే అవుతాం ఒక 10 నిమిషాలు బయట నడిస్తే. సో అందుకోసం మోస్ట్లీ కాటన్ పైన అండి, కాటన్ బ్రీతబుల్ కాటన్. ఓకే, దట్ ఈస్ మోస్ట్ మెయిన్ ఫోకస్, అదే మెయిన్ ఫోకస్ దానిపైన ఉంటుంది. అండ్ లైక్ మీరు మెన్షన్ చేసిన ప్రకారంగా 2 టీ-షర్ట్స్ 100% ప్యూర్ కాటన్ టీ-షర్ట్స్ 999 కి ఇస్తున్నారు ప్రస్తుతానికి. సో ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీ ఇస్తూ క్వాలిటీని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అదే చెప్పినట్టుగా వాల్యూమ్. సో బేసికల్గా వాల్యూమ్ గేమ్ అండి, అంటే మీరు వాల్యూమ్ బాగా ఎక్కువ చేయగలిగారు అనుకోండి, ప్రైస్ అని మీరు అంటే అక్కడ కూడా మనం బల్క్ లో పర్చేస్ చేస్తాం కాబట్టి యాన్ని, దాని తర్వాత దాన్ని నిట్టింగ్ చేసుకుంటాము, దాని తర్వాత దాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి ఫ్యాబ్రిక్ నుంచి కటింగ్ అంతా. సో మీరు వాల్యూమ్ తీసుకునే దాన్ని బట్టి మీకు వాల్యూమ్ లో మీకు ఆ డిస్కౌంట్స్ వచ్చేస్తాయి. సో మెయిన్ అదే, ఇంకా అదర్ దాన్ దట్ మనం వీఆర్ నాట్ ప్రైస్ తగ్గించి అమ్మేయటం లేకపోతే లాస్లో అమ్మటం అయితే చెయ్యట్లా ప్రస్తుతానికి. ప్రతి టీషర్ట్ పైన మన మార్జిన్ మనం పెట్టుకొని, బేసిక్ మార్జిన్ పెట్టుకొనే చేస్తున్నాం. ద బ్రాండ్ దాగసింగ్ కలర్స్ అండ్ షేడ్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది? ఏదో ట్రెండ్స్ ని ఫాలో అవుతుందా లేకుంటే టైమ్లెస్ కలర్స్ ని చూస్ చేసుకుంటుందా? మోస్ట్లీ టైమ్లెస్ కలర్స్ అండి. ఓకే, ట్రెండ్స్ అంటే ఎస్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ట్రెండ్స్ ఉంటాయి. ఓకే, ఈ ట్రెండ్ ఇప్పుడు బాగా నడుస్తుంది, ఈ ట్రెండ్ బాగా నడుస్తుందని నేను అన్నట్టుగా ఐ థింక్ నేను చెప్పిన టార్గెట్ గ్రూప్ ఆ ట్రెండ్ ప్రకారంగా వెళ్ళరు. దే ఆర్ మోర్ ఆన్ కంఫర్ట్, దే ఆర్ మోర్ ఆన్ ఫంక్షనాలిటీ. సో నేను కూడా అలా ప్రస్తుతానికి అయితే ట్రెండ్ ప్రకారం వెళ్ళట్లా. ఏది కస్టమర్కి కావాలి, మన క్లైమేట్కి ఏదైతే సూట్ అవుతుంది, ఓకే అండ్ టైమ్లెస్, అంటే మార్నింగ్ వేసుకున్నా బాగుంటుంది, ఈవినింగ్ వేసుకున్నా బాగుంటుంది, ఆర్ ఆఫీస్కి వేసుకెళ్ళినా బాగుంటుంది, ఇంట్లో వేసుకున్నా బాగుంటుంది, సినిమాకి వేసుకెళ్ళినా బాగుంటుంది, రెస్టారెంట్ వేసుకెళ్ళినా బాగుంటుంది. అలాంటి కలర్స్నే చూస్ చేస్తున్నాను మోస్ట్లీ. దాగసింగ్లో B2B సేల్స్ అండ్ కార్పొరేట్ సేల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సార్? సో ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు మెయిన్ కస్టమర్స్ B2C అంటే కస్టమర్ వెబ్సైట్కి వచ్చి పర్చేస్ చేయడం స్టార్ట్ అయింది. అండ్ దెన్ స్లోగా ఏమైందంటే మన దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళు వీళ్ళు ఏదో కంపెనీలో పనిచేయటం, లేకపోతే వీళ్ళు కంపెనీ ఓనర్ అవ్వటం, అది జరిగింది. సో వాళ్ళు ఏంటంటే ఓ ఈ టీషర్ట్ బాగుంది కదా, వీళ్ళని అడుగుదాము, మనకి ఒక 10 టీషర్ట్లు కావాలి, ఒక 100 టీషర్ట్లు కావాలి, ఒక 1000 టీషర్ట్లు కావాలి, వీళ్ళు చేయగలుగుతారో లేదో అడుగుదామని వాళ్ళు మనకి వచ్చారనమాట. సో అదర్వైజ్ నాకు ఇనీషియల్గా ఈ కార్పొరేట్ ఆర్డర్స్, B2B ఆర్డర్స్ చేయాలనే యాక్చువల్ ప్లాన్ అయితే లేకుండే. సో వీళ్ళు అడగటం వల్ల దెన్ మళ్ళీ నాకు అనిపించింది, ఓ అంటే ఇక్కడ మళ్ళీ గ్యాప్ ఉంది, మంచి ప్రోడక్ట్ మంచి క్వాలిటీ ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో స్టార్ట్ అయ్యాము. సో ఇనీషియల్ ఫస్ట్ ఒక 10 కస్టమర్స్ వరకు అందరూ మన ఎగ్జిస్టింగ్ కస్టమర్స్, అంటే మన ప్రోడక్ట్ వాడి తర్వాత వాళ్ళకి కావాలి వాళ్ళ బిజినెస్ కానీ చేయించుకున్న వాళ్ళే. సో ఇనీషియల్ ఫస్ట్ 1-2 monthsలో స్టార్ట్ అయిపోయిందండి. ఫస్ట్ ఒక 100-200 ఆర్డర్స్ డిస్పాచ్ చేసినప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మీ దగ్గర బల్క్ ఆర్డర్ చేయాలనుకుంటే మినిమం ఆర్డర్ క్వాంటిటీ ఎంత ఉండాలి? సో మినిమం ఆర్డర్ క్వాంటిటీ లైక్ మన దగ్గర ఉన్న ఆల్రెడీ కలర్స్, ఓకే మన దగ్గర ఉన్న డిజైన్స్ అయితే 10 క్వాంటిటీస్ సరిపోతుంది. వాళ్ళు 10 క్వాంటిటీ తీసుకోవచ్చు. 10 క్వాంటిటీ పైన ప్రింటింగ్ కావాలంటే ప్రింటింగ్ చేసి ఇవ్వచ్చు, ఎంబ్రాయిడరీ కావాలంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అడుగుతాము. ఓకే, ఎంబ్రాయిడరీ అనేది ఎందుకంటే వాళ్ళకి మాన్యువల్ ఎఫర్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఎంబ్రాయిడరీ అయితే ఒక 20 క్వాంటిటీ వరకు, బట్ ప్రింటింగ్ అయితే 10 క్వాంటిటీతో స్టార్ట్ చేయొచ్చు. లేదు బట్ ఎవరన్నా ఏదైనా బిజినెస్కి హెల్ప్ కావాలి అంటే కొన్నిసార్లు మన దగ్గర ఆ బ్యాండ్ విడ్త్ ఉందనుకోండి, ఆ టైంలో చేసిస్తా. నథింగ్ లైక్ ఇంత మరి 1 or 2 అయితే చెయ్యనులే కానీ, బట్ కొంతమంది అడుగుతారు ఎవరైనా వచ్చి కొంచెం హెల్ప్ చేయండి సార్, కావాలి సార్, ఎవరు ఇవ్వట్లేదు సార్, అలా అంటే చేసిస్తాం. నథింగ్ లైక్, బట్ బేసిక్ అయితే 10 క్వాంటిటీ. ఈ బల్క్ ఆర్డర్స్ లో మీరు ఏ టైప్ ఆఫ్ కస్టమైజేషన్ లైక్ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు? సో కస్టమైజేషన్ అంటే అగైన్ అక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ యాజ్ ఐ సెడ్ 10, 20, 30 వాటికి అయితే కస్టమైజేషన్ కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ అంత తక్కువ క్వాంటిటీకి చేయడం చాలా కాస్ట్లీ అవుతుంది, అండ్ కస్టమర్ కూడా he'll not be ready to pay for that. Okay, but 100, 200, 300, 400, 500 పైన చాలా కస్టమైజేషన్లు చేసాం. లైక్ ఇవాళ ఒక
స్కూల్కి చేస్తున్నాం. ఓకే, సో వాళ్ళకి కావాల్సిన కస్టమైజేషన్ లైక్ వాళ్ళకి ఒక యూనిక్ కలర్ కావాలి, తర్వాత వాళ్ళకి ఎంబ్రాయిడరీ ఉండాలి, వాళ్ళ కలర్ డిఫరెంట్గా కావాలి. సో అలాంటి కస్టమైజేషన్స్ ఉన్నాయి. కొంతమంది బ్రాండ్స్ వాళ్ళ లోగో ప్రకారంగా కలర్స్ వెళ్తారు. లైక్ ఒక ఫార్మా కంపెనీకి ఇచ్చాం, వాళ్ళకి ఒక మిలాంజ్ గ్రే టీ షర్ట్, వాళ్ళకి రెడ్ వాళ్ళ మెయిన్ కలర్. సో రెడ్ తో టిప్పింగ్ అనమాట. సో నార్మల్ గా ఏంటంటే వైట్ గానీ బ్లాక్ గానీ ఉంటుంది టిప్పింగ్, కానీ వాళ్ళు రెడ్ అడిగారు ఎందుకంటే వాళ్ళ లోగో రెడ్ కలర్ కాబట్టి. సో అలాంటి కస్టమైజేషన్లు జరిగినాయి. ఆర్ లేదు అంటే కొంతమందికి స్లీవ్స్ డిఫరెంట్ కలర్స్, ఒక యోగా ఇన్స్టిట్యూట్ కి ఇచ్చాం వైజాగ్ లో, ఒక 1000 టీ షర్ట్స్ ఇచ్చాం వాళ్ళకి వాళ్ళు ఏమడిగారంటే స్లీవ్ డిఫరెంట్ గా ఉండాలండి. సో స్లీవ్ డిఫరెంట్ కలర్స్, బాడీ డిఫరెంట్ కలర్, కాలర్ డిఫరెంట్ కలర్. సో వాళ్ళు అలా అడిగారు, సో వాళ్ళకి అలా ఇచ్చాం. సో కస్టమైజేషన్ ఏదైనా పాసిబుల్. ఓకే, కస్టమర్ కి ఎలా కావాలంటే అలా చేయొచ్చు, కాకపోతే క్వాంటిటీ బేసిస్ లో. చిన్న క్వాంటిటీలు చేయలేము కానీ బట్ బల్క్ క్వాంటిటీస్ ఉంటే డెఫినెట్ గా చేయొచ్చు, నో డౌట్ ఇన్ దట్. ఇంత లైక్ లార్జ్ అమౌంట్ ఆఫ్ బల్క్ ఆర్డర్స్ ఇచ్చినప్పుడు క్వాలిటీని ఎలా ఇష్యూర్ చేస్తారు సార్? క్వాలిటీ క్యూసీ ఉంటుందండి, క్యూసీ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ప్రతి టీ షర్ట్ కానీ ప్రతి ప్రోడక్ట్ కానీ ఓకే మ్యానుఫ్యాక్చర్ అయింది, ఓకే ఫస్ట్ కటింగ్ ఉంటుంది, తర్వాత స్టిచ్చింగ్ ఉంటుంది, అవన్నీ అయిపోయిన తర్వాత బిఫోర్ ఫోల్డింగ్ కి కంపల్సరీ క్యూసీ జరుగుద్ది. ప్రతి టీ షర్ట్ ఒక మనిషి చెక్ చేసుకొని ఎక్స్ట్రా స్టిచ్చింగ్ ఎక్కడన్నా ఉన్నా కట్ చేయటం, థ్రెడ్స్ ఉన్నా కట్ చేయటం, ఇది జరిగిన తర్వాత దాని అయర్నింగ్ కి వెళ్ళొద్ది, అయర్నింగ్ తర్వాత ఫోల్డింగ్ కి వెళ్తుంది. ఇది కంపల్సరీ, దిస్ ఇస్ అ బేసిక్ థింగ్. అయినా కానీ చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయండి, హ్యూమన్ ఎర్రర్ కాబట్టి, మెషిన్ కాదు కాబట్టి జరుగుతాయి. జరిగినప్పుడు ఏదైనా ఉంటే రీప్లేస్మెంట్ చేయటం కానీ, ఆర్ లేదు అంటే కస్టమర్స్ కూడా అడ్జస్ట్ చేసుకుంటారు. నాట్ లైక్ మనం అంటే వాళ్ళకి తెలుసు కాబట్టి, బట్ మోస్ట్లీ క్యూసీ జరుగుతుంది. 99.9% ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, సైజ్ ఇష్యూస్ ఉండవు, ప్రోడక్ట్ క్వాలిటీ ఇష్యూస్ ఉండవు, చిన్న చిన్న థ్రెడ్లు ఉండటం కానీ అలాంటివి ఏమైనా ఉంటే మోస్ట్లీ ఏదైనా నేను ట్రై చేస్తాను మాక్సిమం అవాయిడ్ చేయడానికి, బట్ ఎప్పుడన్నా ఉంటే కొంచెం ఉంటాయి అంతే. మైన్యూట్ కాబట్టి కస్టమర్ ఓకే అంటే కార్పొరేట్ ఆర్డర్స్ లో, బట్ స్టిల్ కార్పొరేట్స్ అసలు ఒప్పుకోరు. కొంతమంది ఎలా ఉంటారంటే, అందుకని నేనేం చేస్తానంటే కొన్నిసార్లు ఇప్పుడు 100 అడిగారు అనుకోండి, ఒక 105 చేపిచ్చేస్తాను, ఒక 5 ఎక్స్ట్రా సామాన్యంగా చేపిచ్చేస్తాను. సో ఎందుకైనా మంచిది, ఏదైనా చిన్న పొరపాటు జరిగినా కానీ అప్పటికప్పుడే రీప్లేస్ చేయొచ్చు కాబట్టి. సో దట్ ఒక అది అప్పుడప్పుడు పాజిటివ్ అవుతుంది మనకి. దట్స్ ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1000 ఆర్డర్స్ వచ్చాయి కార్పొరేట్ కంపెనీ నుంచి, సో మీకు అది టర్న్ ఓవర్ లైక్ ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది? టర్న్ అరౌండ్ టైం. సో టర్న్ అరౌండ్ టైంలో ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఒకటి ఇప్పుడు మీరు 1000 అన్నారు అనుకో, 1000 అయితే ఒక 15 days లో డెలివరీ చేయొచ్చు, 15-20 days లో డెలివరీ చేయొచ్చు. అంటే మరి సీజన్ అయితే తప్పితే మారచ్చు కానీ, బట్ అదర్వైజ్ రెగ్యులర్ సీజన్ రెగ్యులర్ అనుకుంటే కస్టమైజేషన్స్ అని ఎక్కువ ఉంటే మళ్ళీ దిస్ ఆల్ డిపెండ్స్ అండి సో మెనీ ఫ్యాక్టర్స్ పైన. వాళ్ళు ఏ ఫ్యాబ్రిక్ చూస్ చేస్తున్నారు, ఆ ఫ్యాబ్రిక్ అవైలబుల్ ఉంటుందా లేదా. సో బట్ 15-20 days లో మనం చెయ్యొచ్చు. ఓకే, ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ సీజన్ ఉందనుకోండి కొంచెం ఎక్కువ ఉంటుంది లోడ్. ఓకే, బట్ అదర్వైజ్ రెగ్యులర్ సీజన్స్ లో అయితే అంత ఎక్కువ ఉండదు. సో 15 days అనుకోండి. ఎనీథింగ్ లెస్ దాన్ 100 అయ్యని అయితే 2-3 days 4 days 5 days లో ఇచ్చేస్తాను. అది పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే నా దగ్గర స్టాక్ ఎప్పుడూ ఉంటుంది కాబట్టి. మన వేరే రోజులో ఎప్పుడు చూసుకున్నా కానీ ఒక 10,000 టీ-షర్ట్స్ ఉంటాయి. సో ఆ ప్రాబ్లం అయితే ఉండదు. బట్ అయితే కలర్స్ కాంబినేషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం టైం పట్టచ్చు. మీ ఒపీనియన్లో లైక్ కార్పొరేట్ ఆర్డర్స్, కార్పొరేట్ మర్చెంటైజ్ గ్రోయింగ్ ఆపర్చునిటీ అని ఎలా చెప్పచ్చు మనం? సో వన్ థింగ్ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే, ఇంతకుముందు హోటల్స్ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఎవరు యూనిఫామ్స్ వేసుకునే వాళ్ళు కాదు. ఓకే, అందరూ వాళ్ళ బేసిక్ మహా అయితే ఒక యాప్రాన్ లాగా వేసుకునే వాళ్ళు. ఓకే, కానీ ఇప్పుడు మీరు గమనిస్తే ప్రతి ఒక్కళ్ళు కేఫ్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక టీ షర్ట్ కి డెఫినెట్లీ వాళ్ళ బ్రాండింగ్, ఓకే దెన్ ఒక క్యాప్, ఓకే దెన్ ఒక యాప్రాన్ పాకెట్స్, ఇవి మీరు గమనించుంటారు, నేను చెప్పక్కర్లా. సో ఏమవుతుందంటే ఈవెన్ బ్రాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, సో నా స్టాఫ్ సర్వీస్ చేసేటప్పుడు నా స్టాఫ్ అని తెలియాలి ఒకటి. రెండు, బ్రాండ్ విజిబిలిటీ. అంటే వీళ్ళు ఇన్ కేస్ బయటికి వెళ్ళినా, ఒక నడుస్తూ ఆఫీస్కి వస్తున్నప్పుడు కానీ, ఆర్ లేకపోతే మెట్రోలో ఎప్పుడైనా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ ఎవరో ఒకళ్ళ బ్రాండ్ పేరు చూస్తారు. చూడటం వల్ల ఒక ఈజీ వే ఆఫ్ మార్కెటింగ్ అవుతుంది, దాంతోపాటు బ్రాండ్ కూడా బిల్డ్ అవుతుంది. మన బ్రాండ్ ఎక్కువసార్లు చూసామనుకోండి, ఆ పేరు కానీ ఏదన్నా మన మైండ్లో అది రిజిస్టర్ అయిపోద్ది. సో దట్ ఈస్ వన్ రీజన్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఒక షార్క్ ట్యాంక్ లాంటి షోస్ స్టార్ట్ అయ్యాక, ఇప్పుడు ఒకటి కాదు ఒక 5-6 షార్క్ ట్యాంక్లు ఉన్నాయి మార్కెట్లో. జీలో ఉంది, ప్రతి ఛానల్లో స్టార్ట్ అయిపోయింది, హిందీలో కూడా తెలుగులో కూడా స్టార్ట్ అయినాయి. సో ఈ స్టార్ట్ అయిన తర్వాత నుంచి అందరికీ సేల్స్, మార్కెటింగ్, బ్రాండింగ్ కి డిఫరెన్సియేషన్ తెలుస్తుంది. ఒకప్పుడు ఏంటంటే 10 years బ్యాక్ మార్కెటింగ్, సేల్స్ అంటే డిఫరెన్స్ తెలియదు. ఓకే, ఇప్పుడు మార్కెటింగ్ అంటే ఏంటి, సేల్స్ అంటే ఏంటో అందరికీ ఒక ఐడియా వస్తుంది. సో చిన్న బిజినెస్లు కూడా, చిన్న బిజినెస్లు అంటే నేను మీతో ముందు కూడా అన్నట్టుగా ప్లంబింగ్ సర్వీసెస్, హౌస్ కీపింగ్ సర్వీసెస్, ఓకే రెఫ్రిజిరేషన్ సర్వీసెస్, లిఫ్ట్ సర్వీసెస్, ఓకే తర్వాత
మెకానిక్స్, ఓకే, కార్ మెకానిక్స్, బైక్ మెకానిక్స్, ఆర్ లేకపోతే ఇంటీరియర్ డిజైనింగ్. సో ఇవన్నీ చిన్న 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 బిజినెస్ ఇలాంటివి చాలా ఉంటాయి. వీళ్ళందరికి కూడా నా బ్రాండ్ అనే ఫీలింగ్ లోకి ఉండి దే వాంట్ టు ఓన్ ఇట్. అంటే వాళ్ళు అది గర్వంగా వేసుకుంటున్నారు. ఆ గర్వంగా వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అందరు ఒకరిని చూసి ఒకళ్ళు అండ్ ఇట్ యాడ్స్ వాల్యూ కూడా. వాళ్ళకి ఏంటంటే ఏదో వేసుకుంటే దానివల్ల లాస్ ఏం రాదు. ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, ఇప్పుడు మన ఈ ఆఫీస్ ఉంది, ఈ ఆఫీస్కి ఎవరన్నా ఏసీ రిపేర్కి వచ్చారనుకోండి, వాళ్ళు మంచి టీ షర్ట్లో వచ్చారనుకోండి, ఫార్మల్గా ఉంటుంది, ఒకటి చూడడానికి బాగుంటుంది, ఓకే, ఇచ్చే వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళు షాబీగా వచ్చి డర్టీగా వచ్చారనుకోండి అంత గమనించరు. కానీ ఒక నీట్గా వస్తే ఒక నెక్స్ట్ టైం కూడా మళ్ళీ పిలవాలన్నా కానీ మీకు ఏదైనా కానీ యూ విల్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. సో ఒకటి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్, ఒకటి లుక్ వైజ్ దే లుక్ గుడ్, షార్ప్ ఉంటారు, ఒకటి బ్రాండ్ కనిపిస్తూ ఉంటారు. సో ఈ బిజినెస్లన్నీ చాలా ఎక్స్ప్లోర్ అవుతున్నాయి. అందరూ డెఫినెట్గా దే వాంట్ టు చిన్న ఊర్లు కూడా చిన్న ఊర్లలో కూడా నాకు ఒక మన వాటర్ ఫిల్టర్ ఉంటుంది కదా, వాటర్ ఫిల్టర్ రిపేర్ సర్వీసెస్ టీమ్ ఆఫ్ 5 people వాళ్ళు, ఓకే, వాళ్ళకి 20 t-shirts తీసుకుంటున్నారు. ఒక ఆయన అదే అంటాడు, మా వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు మంచి టీషర్ట్ వేసుకోవాలి సార్, వేసుకొని నా బ్రాండ్ ఉండాలి, నా బ్రాండ్ ఉంటే కస్టమర్కి ఆ ఫీల్ బాగుంటుంది, నన్నే పిలుస్తారు నెక్స్ట్ టైం అని కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి. సో దీనివల్ల ఐఎమ్ షూర్ డెఫినెట్గా కార్పొరేట్ ఆర్ B2B ఆర్డర్స్ డెఫినెట్గా విపరీతమైన ఆపర్చునిటీ ఉంది. మంచి సర్వీస్, క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వగలిగితే డెఫినెట్గా హ్యూజ్ ఆపర్చునిటీ అండి. అండ్ ఐఎమ్ సీయింగ్ ఇట్. సో యాజ్ ఐ టోల్డ్, ఇప్పుడు ఈ ఇయర్ నుంచి నాకు ఆ ఫోకస్ కూడా అదే ఉంది. సో ఎవ్రీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక రిప్రజెంటేటివ్ని పెడదాం అనుకుంటున్నాను ఆంధ్ర తెలంగాణలో. సో దే విల్ బి లైక్ పార్ట్నర్స్, ఛానల్ పార్ట్నర్స్ లాగా. సో వీళ్ళ దగ్గర శాంపుల్స్ ఉంటాయి మనవి. సో కస్టమర్ నుంచి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళి శాంపుల్ చూపించి వాళ్ళకి ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆర్డర్ తీసుకుంటారు. సో దీన్ని కూడా బిల్డ్ చేస్తున్నారు, ఒక ERP బిల్డ్ చేస్తున్నారు. సో హ్యూజ్ ఆపర్చునిటీ ఉంది. సో ఇంకా స్కై ఇస్ ద లిమిట్ లాగా ఉంది ప్రస్తుతానికి, డెఫినెట్ గా, నో డౌట్. ఒక కంపెనీ ఆర్ లైక్ ఒక బ్రాండ్ మిమ్మల్ని B2B సేల్స్ ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి మిమ్మల్ని? ప్రాసెస్ ఏంటి? సో ఒకటి మన ఇన్స్టాగ్రామ్ నుంచి వాళ్ళు మెసేజ్ చేస్తే, DM చేస్తే ఎవరో ఒకరు కాల్ చేస్తారు ఇమీడియట్ గా. టీమ్ అన్న కాల్ చేస్తారు, నేనన్నా కాల్ చేస్తాను. వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో వెబ్సైట్ లో కూడా ఫామ్ ఉంది, ఫామ్ వెళ్ళి ఫిల్అప్ చేసుకోవచ్చు. సో వేరియస్ మీన్స్ కాల్ చేయొచ్చు మన నెంబర్కి. సో ఈ 4-5 methods లో చేయొచ్చు. ఆర్ లేదు అంటే మన రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్ వచ్చేసేయచ్చు ఆఫీస్కి. సో ఎలా అయినా రావచ్చు. అండ్ ఐఎమ్ షూర్ మీరు కూడా ఈ వీడియోల కింద పెడతారు. సో దాన్ని అయినా వాళ్ళు లింక్ క్లిక్ చేసుకొని దే కెన్ కమ్ అరౌండ్. సో దట్ వే ఆల్సో ఇట్ ఈస్ పాసిబుల్. ఇప్పుడు కొత్తగా బికాజ్ ఇప్పుడు ఈ 2026 చూస్తే చాలా మంది బ్రాండ్ స్టార్ట్ చేస్తున్నారు. చిన్న వాళ్ళు కూడా స్టోర్స్ ఓపెన్ చేయడం కానీ, ఇలా ఆన్లైన్లో డెలివరీస్ కానీ. సో ఒక బ్రాండ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి మీ వన్ అడ్వైస్ ఏంటి? అంటే మార్కెటింగ్ పరంగానా? ఒక బ్రాండ్ ని మార్కెటింగ్ గానీ సేల్స్ డ్రైవ్ చేయాలన్నా మీ అడ్వైస్? మార్కెటింగ్ గానీ సేల్స్ గానీ అంటే ఫస్ట్ కన్సిస్టెన్సీ అండి. కన్సిస్టెంట్ గా మీరు ఖర్చు పెట్టగలిగితే డెఫినెట్ గా యూ విల్ సక్సెడ్. వెరీ సింపుల్. అండ్ ప్రోడక్ట్ క్వాలిటీ, మీరు ఏ ప్రోడక్ట్ ఏ సర్వీస్ ఇచ్చినా క్వాలిటీ ఇంపార్టెంట్. ఈ మార్కెట్లో మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తే కస్టమర్ ఉన్నాడు, కస్టమర్ లేకుండా మంచి ప్రోడక్ట్ ఇస్తే కస్టమర్స్ డెఫినెట్లీ విల్ లవ్ యూ, నో డౌట్. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు మీరు కూడా నార్మల్గా వేరే లైక్ ఆల్రెడీ డిజైన్ చేసిన T-shirts కానీ తెచ్చి మీరు సేల్ చేయొచ్చు. బట్ స్టిల్ మీరు ఎందుకు యాన్ ప్రొక్యూరింగ్ నుంచి ఫ్యాబ్రిక్ మీరు డిజైన్ చేయించి అన్ని మీరే ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు? అంటే ప్రోడక్ట్ క్వాలిటీని కంట్రోల్ చేయగలుగుతాం. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్లో నేను మీకు చెప్పినట్టుగా 2013 నుంచి ఒక 17-18 దాకా మా సొంత కామర్స్ బ్రాండ్ కూడా ఉండేది. అప్పుడు మేము చైనా నుంచి ఇంపోర్ట్ చేసేవాళ్ళం ప్రోడక్ట్స్ని. ఢిల్లీ నుంచి చాలా ప్రోడక్ట్స్ తెప్పించాను, లుధియానా నుంచి. అప్పుడు హ్యూజ్ సేల్స్ వచ్చేవి. కానీ ప్రోడక్ట్ క్వాలిటీ పైన మాకు పట్టు లేకుండే. సో అది చాలా నాకు గిల్ట్ ఉండిపోయింది అనమాట. ప్రోడక్ట్ క్వాలిటీ మనం మెయింటైన్ చేయగలిగితే అసలు ఆ బ్రాండ్ కూడా విపరీతంగా వెళ్లాల్సిందే. ఓకే, బట్ ప్రోడక్ట్ క్వాలిటీ సరిగ్గా లేకపోవడం, తర్వాత GSTలో ఇంట్రడ్యూస్ అవ్వటం, ఆ టైంలో డిమానిటైజేషన్ అవటం, ఇలాంటి ఇష్యూస్ వల్ల ఆ బ్రాండ్ ని క్లోజ్ చేయాల్సి వచ్చింది మేము. బట్ అదర్వైజ్ ఆ ఎక్స్పీరియన్స్ తో నా అండర్స్టాండింగ్ ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్ ని ఫ్రమ్ ద సోర్స్ మనం పట్టుకోగలిగితే ప్రోడక్ట్ క్వాలిటీని మీరు కంట్రోల్ చేయగలుగుతారు. మీరు కంట్రోల్ చేయగలిగితే మీకు తెలుసు, అంటే కాన్ఫిడెన్స్. ఇప్పుడు నేను బాగుంది అని అన్నాను అంటే నేను వాడగలగాలి. ఫస్ట్ థింగ్ నేను వాడగలిగితే దెన్ ఐ విల్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ మై ఫేస్. నా కళ్ళల్లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను నా టీషర్టే వేసుకుంది, నేనేమి అలెన్సాలీ కొనుక్కోవాలో లేకపోతే LP కొనుక్కోలేం కొనుక్కో, నా టీషర్ట్స్ నావి బాగుంటాయి. సో నేను అయ్యే వాడతా. సో ప్రోడక్ట్ క్వాలిటీని కంట్రోల్ చేయడానికే ఫస్ట్ అంటే ఫ్రమ్ ద సోర్స్ నుంచి చేయాలని ప్లాన్ చేస్తున్నాం అంతే. మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా సార్, సో ఈ ఓవరాల్ జర్నీలో
సిఓడి ఈస్ అ బ్లెస్సింగ్ ఆర్ ఎ కర్స్ అనుకుంటున్నారా మీరు? సో బేసికల్గా సిఓడి అనేది కస్టమర్కి ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అండి. ఓకే, బిజినెస్కి ఇట్స్ ఎ కర్స్ ఇన్ వన్ వే. అంటే ఐ విల్ నాట్ సే ఇన్ ఆల్ ద వేస్. ఫర్ ఎగ్జాంపుల్ మేము సిఓడి ఇస్తాము. ఓకే, సిఓడిలో ఏంటంటే మనం ట్రస్ట్ మనం కస్టమర్కి చూపించగలిగితే డెలివరీలు బాగుంటాయండి. ఓకే, బట్ ట్రస్ట్ చూపించలేదు అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో మెనీ వెబ్సైట్స్ అడ్రస్లు పెట్టట్లా. మీరు వెబ్సైట్కి వెళ్ళి చూడండి, అడ్రస్ కనిపించదు. ఓకే, నా వెబ్సైట్లో చూడండి కింద అడ్రస్ ఉంటుంది. ఓకే, నేను మీరు చూడండి తర్వాత ఇంటర్వ్యూ చూసే వాళ్ళు కూడా మీరు కొన్ని వెబ్సైట్ల కింద అడ్రస్లు ఉండవు. మీరు వెబ్సైట్లో అడ్రస్ పెట్టండి, వాట్సాప్ పెట్టండి, వాళ్ళకి ఆన్సర్ చేయండి, ఫోన్ చేస్తే ఎవరైనా ఎత్తండి, మాట్లాడండి. డెఫినెట్గా సిఓడి రిటర్న్స్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు మా బిజినెస్లో లెస్ దెన్ 10% ఉంది సిఓడి రిటర్న్స్. ఓకే, రిటర్న్స్ పరంగా. బట్ అదర్వైజ్ సిఓడి ఆన్లైన్ రేషియో కూడా చూస్తే నార్మల్గా ఈ కామర్స్ మార్కెట్లో 70-30 ఉంటుంది. అంటే 70% సిఓడి ఉంటుంది, 30% ఆన్లైన్ ఉంటుంది. ఇప్పుడు దాగా సింగ్ అనే వెబ్సైట్లో ఇట్ ఈస్ రివర్స్. ఓకే, మాకు 70% ఆన్లైన్ వస్తాయి, 30% సిఓడి వస్తుంది. ఆ 30%లో కూడా లెస్ దాన్ 10% ఆర్టీఓ ఉంటుంది. అంటే రిటర్న్ టు ఒరిజిన్, అంటే వాపస్ వచ్చేయటం. అవి కూడా జెన్యూన్ కస్టమర్స్. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఊరు వెళ్ళిపోయాను సార్, ఆర్ లేకపోతే వాడు నాకు సరిగ్గా ఫోన్ చేయలేదు సార్, ఎవరు కొరియర్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ. సో ఇలాంటి జెన్యూన్ రీజన్స్ కానీ కావాలని చేసే వాళ్ళు చాలా తక్కువ. బట్ డెఫినెట్ గా కొత్తగా స్టార్ట్ అయ్యే బ్రాండ్స్ కి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే కస్టమర్ నమ్మడు, ఆ టైంలో ఇంపల్స్ గా ఏదో పర్చేస్ చేసేస్తాడు, అది సిఓడి పార్సల్ వస్తుంది. ఆ టైంలో మన ఫోన్ పేలో గూగుల్ పేలో అమౌంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు వద్దులేమో రేపు తీసుకుంటానంటారు, సో అదానికి వెళ్ళిపోతుంది. సో బిజినెస్లకి ఇన్ వన్ వే ఇట్ ఈస్ కర్స్, బట్ యూ హ్యావ్ టు దాన్ని మార్చుకోగలగాలి. మార్చడం ఎలాగా? ట్రస్ట్ చేయాలి. అంటే మన ట్రస్ట్ని చూపించగలగాలి. అంటే మేము జెన్యూన్ ప్రోడక్ట్ ఇస్తాము, మీరు నమ్మండి. మీకు ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మీకు సైజ్ ఇష్యూ ఉంటే నేను రీప్లేస్ చేస్తా, క్వాలిటీ ఇష్యూ ఉంటే మీ డబ్బులు మీకు వాపస్ ఇచ్చేస్తా. నేను రిఫండ్స్ చేశానండి, చేయలేదని కాదు. చాలా కస్టమర్స్ కి నచ్చలేదు, ఒక నచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తాం. నథింగ్ లైక్ ఇప్పుడు అందరికి నచ్చాలని లేదు కదా. ఇప్పుడు 100 మెంబర్స్ ఉన్నారు, అందరికీ నచ్చాలని లేదు. నచ్చని వాళ్ళకి నో ప్రాబ్లం, మనం వాళ్ళని వామ్గా రిసీవ్ చేసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసామనుకోండి, వాళ్ళే చెప్తారు వేరే వాళ్ళకి, ఇక్కడ కొన్నాను నాకు నచ్చలేదు కానీ వాళ్ళ సర్వీస్ బాగుంది అని. ఇంకో కస్టమర్ వస్తాడు దానివల్ల. సో సిఓడి అనేది ఎట్ దిస్ పాయింట్ 2 రకాలుగా మీరు చూస్తే ఇట్స్ 2-edged స్వార్డ్ అంటారు కదా. సో ఆ రకంగా ఉంది, మనం జాగ్రత్తగా ఆడుకోవాలి. సో కొత్తగా స్టార్ట్ చేసే ఈ కామర్స్ కంపెనీస్ కానీ బ్రాండ్స్ కానీ చాలామంది యంగ్స్టర్స్ నేను ఈ కామర్స్ బ్రాండ్ని స్టార్ట్ చేసేస్తాను అని స్టార్ట్ చేయాలని అనుకుంటారు. సో మీరు కొంచెం వెయిట్ చేసి కొంచెం జాగ్రత్తగా స్టెప్ వేసుకోవటం బెటర్. దట్స్ మై సజెషన్. మీ లైక్ దాగా సింగ్ బ్రాండ్ని ఒక ఇనిషియల్ పుష్ ఇవ్వడానికి కారణం పెయిడ్ యాడ్స్ అంటారా, లేకపోతే ఆర్గానిక్ రీచ్ మనకు వచ్చిందంటారా? ఇనిషియల్ గా పెయిడే అండి. మనం ఏదో ఊరికే ప్రోడక్ట్, మనం అక్కడ ఏమి బంగారం తక్కువ రేట్కి అమ్మట్లేదు. సో జనాలు వచ్చి మీద పడడానికి. సో డెఫినెట్ గా పెయిడ్ యాడ్స్ హెల్ప్ అయినాయి. ఓకే, తర్వాత మన ప్రోడక్ట్ డెలివరీ అయింది, మన ప్రోడక్ట్ మంచి క్వాలిటీ ఇవ్వగలుగుతున్నాం కాబట్టి ఆర్గానిక్ గా సేల్స్ వస్తున్నాయి. అంటే ఓకే, జస్ట్ అన్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు కొత్తగా మీరు ఒక ఈ కామర్స్ బ్రాండ్ స్టార్ట్ చేసి మీరు నేను వెబ్సైట్ లో స్టార్ట్ చేస్తాను అన్నారనుకోండి, ఒక 1000 రూపీస్ ఒక 500 రూపీస్ ప్రోడక్ట్ అది సేల్ అవ్వడానికి మీకు 1000 నుంచి 2000 రూపీస్ ఖర్చు అవుతుంది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే, అదే మీరు గోయింగ్ మెల్లగా చేసుకుంటూ వెళ్తే అది తగ్గుద్ది. ఎప్పుడు తగ్గుద్ది? మీరు ప్రోడక్ట్ మెయింటైన్ చేయాలి, మీరు అప్పుడు దాకా రెంట్లు కట్టుకోవాలి, జనాలకి శాలరీలు కట్టుకోవాలి, మీరు పేడ్ యాడ్స్ చేస్తూనే ఉండాలి. ఇవన్నీ చేస్తూ అన్ని రెగ్యులర్గా వెళ్తూ ఉంటే దెన్ స్లోగా మీ కాస్ట్ పర్ సేల్, ఓకే, కాస్ట్ ఆ సేల్ ఎంత అయితే ఉందో తగ్గుతూ వచ్చుద్ది అనమాట. సో అది మెయిన్ మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, సో డెఫినెట్గా పేడ్ యాడ్స్ ఆర్ యూస్ఫుల్, కానీ దాని రేటును తగ్గియాలి. అంటే ఓన్లీ పేడ్ యాడ్స్ పైన డిపెండ్ అవ్వకూడదు, కొంచెం ఆర్గానిక్ గా బిల్డ్ చేసుకోవాలి. ఆర్గానిక్ గా నేను ఎలా బిల్డ్ అవ్వాలి అని చాలా మంది అడుగుతారు క్వశ్చన్. ఇది ఆర్గానిక్ గా బిల్డ్ అవ్వడానికి మెయిన్ దిస్ థింగ్ ఇస్ కంటెంట్ అని మనం ప్రొడ్యూస్ చేయగలగాలి. అంటే కంటెంట్ అంటే పెద్ద క్వాలిటీ స్టూడియో ఏం అక్కర్లేదండి, సింపుల్. ఇప్పుడు కస్టమర్స్ తెలుసు బిజినెస్ అంటే ఏమి నీట్గా ఉండవు, ప్రతి కంపెనీ ప్రతి ఆఫీస్. ఇప్పుడు మాది ఉంది వేరే హౌస్, ట్రై చేస్తాం మెయింటైన్ చేయడానికి, బట్ స్టిల్ అప్పుడప్పుడు కవర్స్ ఉంటాయి, కార్టన్స్ ఉంటాయి. కొంచెం ఏది జెన్యున్గా మనం చూపించగలిగితే కస్టమర్స్ కనెక్ట్ అవుతారు, డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. సో కంటెంట్ని ప్రొడ్యూస్ చేయండి, అంటే కంటెంట్ని జనరేట్ చేయండి, డెవలప్ చేయండి, దాన్ని రిలీజ్ చేస్తూ ఉండండి. అప్పుడు చేస్తున్నప్పుడు మనకు ఆర్గానిక్ సేల్స్ పెరుగుతాయి. తర్వాత మన పేడ్ యాడ్స్ అలాగే ఉంటాయి. సో ఈ రెండు కలవటం వల్ల మీ కాస్ట్ పర్ సేల్ అనేది తగ్గుద్ది. సో కంటెంట్ పైన డిపెండ్ అవ్వండి. చాలా మంది ఏంటంటే కంటెంట్ అంటే నేను ఇప్పుడు నీట్గా ఉన్నానా, ఓకే నేను బాగున్నానా, నేను హెయిర్ కట్ చేసుకొని చేస్తా, నేను షేవింగ్ చేసుకొని చేస్తా, నాకు లైటింగ్ బాగా, నాకు కెమెరా లేదు,
ఎవరు లేదా నాకు మైక్ లేదు, సో ఇలాంటి రీజన్స్ చాలా చెప్తారు. అవును. అలా రీజన్స్ కాకుండా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే డెఫినెట్గా నేను కూడా నా కంటెంట్ కూడా ఇంకా తక్కువే ఉంది, ఇంకా పెంచాలి. నేను కూడా ఇంకా చాలా చేయాలి, కానీ నాకు కూడా కొంచెం టైం కన్స్టెంట్ వల్ల చేయలేకపోతున్నా. బట్ డెఫినెట్గా కంటెంట్ పైన మీరు ఫోకస్ పెట్టుకుంటే మీరు కాస్ట్ పర్ సేల్ తగ్గుద్ది. పెయిడ్ యాడ్స్ విల్ డెఫినెట్లీ వర్కౌట్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. వన్ వర్డ్ ఆన్సర్స్లో సార్ చెప్తారు మనకి. మీరు అనుకున్న వన్ ఇండియన్ ఫ్యాషన్ ట్రెండ్ దట్ ఈస్ ఓవర్ రేటెడ్. ఇప్పుడు మేబీ ఆ స్ట్రీట్ వేర్ పైన అందరు ఫోకస్ దానిపైనే ఉందండి. స్ట్రీట్ వేర్ అనే దానిపైన బాగా మీద పడిపోతున్నారు దానిపైన. ఐ థింక్ దట్స్ ఓవర్ రేటెడ్ ఎక్కువ. ఓకే, వన్ ఫ్యాషన్ ట్రెండ్ దట్ ఈస్ అండర్ రేటెడ్. అండర్ రేటెడ్ ఫంక్షనల్ ప్రోడక్ట్స్ అంటే అదే నేను అన్నట్టుగా ఓకే, కస్టమర్ కి కంఫర్ట్ ని ఇచ్చేది తక్కువ మాట్లాడుతున్నారు, మిగతావన్నీ ఎక్కువ మాట్లాడుతున్నారు. ఐ థింక్ దట్ ఈస్ వన్ థింగ్. D2Cలో మీరు నమ్మిన బిగ్గెస్ట్ మిత్. ప్రతి D2C స్టార్ట్ చేసినప్పుడు మనకి ప్రాఫిట్లు పడిపోతాయి, మీద పడిపోతాయి, సేల్స్ వచ్చేస్తాయి అని అనుకుంటున్నారు. దట్ ఈస్ నాట్ ట్రూ అండి. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, లాట్ ఆఫ్ టైం, లాట్ ఆఫ్ ఎనర్జీ. సో ఫార్ యాజ్ అ ఫౌండర్ కదా, మీ బిగ్గెస్ట్ లెసన్ ఏంటి సార్? బిగ్గెస్ట్ లెర్నింగ్ అంటే ఒకదానిపైన అయితే డెఫినెట్గా నేను చెప్పలేను. ఓకే, దేర్ ఆర్ సో మెనీ. ఓకే, బట్ డెఫినెట్గా ఒక్కటి పాయింట్ ఏం చెప్తానంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ జర్నీ. ఓకే, చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఓకే, సో మేము కూడా చాలా దెబ్బలు తిన్నాము, వేళ్ళు కాలిని, చేతులు కాలిని, అన్ని కాలిని. ఓకే, మళ్ళీ బర్నాలు రాసుకొని మళ్ళీ స్టార్ట్ చేయటమే. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్ వాట్ ఐ రియలైజ్డ్. ఓకే, ఇట్స్ నాట్ అన్ ఈజీ వన్. ప్యాషన్ ఉండాలి. ఓకే, మీకు ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. ఓకే, మీకు చెయ్యాలి అని ఆ తపన ఉంటే డెఫినెట్గా మీరు సక్సెస్ అనేది ఐ డోంట్ నో, అంటే డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ ఒక్కొక్కరికి ఒకటి ఉంటుందండి. ఓకే, సో ఫర్ మీ అంటే లెర్నింగ్ అంటే ఇంకా నేర్చుకుంటానే ఉన్నా. ఇట్స్ నాట్ లైక్ ఒక లెర్నింగ్ అని ఏం చెప్పలేను. ఓకే, చాలా పైన కింద అన్నీ చూసాము. సో ప్రస్తుతానికి ఓకే, వీఆర్ డూయింగ్ గుడ్. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా నేర్చుకుంటాం. మేము నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేస్తే అప్పుడు చెప్తాలేండి. ఓకే ఓకే సార్. ఓకే, ఈ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అండ్ జర్నీలో మీరు చెప్పినట్టు 16 months అయింది బ్రాండ్ స్టార్ట్ చేసి. సో ఒకటి మనం స్టార్ట్ చేసినప్పుడు ఉంటుంది, డౌన్ఫాల్ అనేది మ్యాండేటరీ. సో మీకు అది ఏ పాయింట్లో అనిపించింది? అంటే క్లిక్ అవుతుందని అయితే కాన్ఫిడెన్స్ ఉండే అండి. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇట్స్ నాట్ లైక్ నేను ఇదేదో ఫస్ట్ టైం చేసేది కాదు, ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, సో డెఫినెట్గా క్లిక్ అవుతుంది. కాకపోతే ఎప్పుడు క్లిక్ అవుద్ది అనేది వీ డెంట్ నో ఇట్. ఓకే, తెలియలేదు. బట్ ఇనిషియల్ ఫస్ట్ 3 months ఏంటంటే అంటే ఎవ్రీ ఆర్డర్ కొంచెం కష్టంగానే వచ్చింది. ఎందుకంటే టీషర్ట్స్ అనేది విపరీతంగా మార్కెట్లో 100 మంది ఉంటారు. సో దాంట్లో అంత క్రౌడెడ్ మార్కెట్లోకి వెళ్ళి మనం ఒక స్పేస్ని క్రియేట్ చేయటం కొంచెం టఫ్ అయింది. బట్ స్లోగా థర్డ్ మంత్ నుంచి వీ కుడ్ సీ, అంటే లైక్ థర్డ్ మంత్ నుంచి వీ కుడ్ సీ సమ్ గుడ్ లైట్ కనపడుతుంది. దాని తర్వాత మా ఎక్స్పీరియన్స్లో కాంబోస్, ఓకే, మేము చేసిన పాస్ట్ ఎక్స్పీరియన్స్లో ఏది సక్సెస్ మనకి వచ్చింది అనేది కాంబోస్. సో అదే కాంబోస్ని తీసుకొని వచ్చి ఇక్కడ కలర్స్, ప్యాక్ ఆఫ్ 2s, ప్యాక్ ఆఫ్ 3s ఇలా తీసుకొని రావటం వల్ల మెల్లగా కాన్ఫిడెన్స్ బిల్డప్ అయిపోయింది. సో బిల్డప్ అయ్యాక ఇప్పుడు దానిపైన వీఆర్ ట్రైంగ్ టు ఇంకా మెల్లగా ఇంకా దీన్ని ఎంత పెంచగలుగుతాం అనేది ట్రై చేస్తున్నాం అంతే. పీపుల్ దాగసింగ్ ప్రొడక్ట్స్ని ఎక్కడ బై చేయొచ్చు? సో ప్రస్తుతానికైతే మనకి మీరు వెబ్సైట్లో www.dagasing.com అని సెర్చ్ చేసుకొని మీరు వెబ్సైట్కి వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ పెట్టినా కానీ DM చేసినా ఎవరో ఒకరు ఫోన్ చేసి మీకు హెల్ప్ చేస్తారు, అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. ఆర్ వాట్సాప్లో క్యాటలాగ్స్ అన్నీ ఉన్నాయి ఆల్రెడీ, వాట్సాప్లో పర్చేస్ చేసుకోవచ్చు, ఫోన్ చేయొచ్చు. ఆర్ లేదు అంటే ప్రస్తుతానికి మన వేర్ హౌస్కి రావచ్చు. ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. వన్ క్లోజింగ్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే బ్రాండ్స్కి కానీ లేకపోతే పీపుల్కి కానీ, స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కానీ, మీ ప్రోడక్ట్స్ని పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళకి కానీ. మా ప్రోడక్ట్స్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి సో ఐఎమ్ షూర్ డెఫినెట్గా దే కెన్ ట్రై. ఓకే, దే విల్ నాట్ బి డిసప్పాయింటెడ్ అనేది అయితే గ్యారంటీగా చెప్తాను. ఓకే, మేబీ ఇట్ ఈస్ నాట్ ద బెస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఆ ప్రైజ్కి దానికి వాల్యూ ఫర్ మనీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. సో మంచి ప్రోడక్ట్ ఇవ్వగలుగుతున్నా. ఓకే, డెఫినెట్లీ ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ నాట్ రిగ్రెట్. ఓకే, బాధపడరే ఇదేం కొన్నాను రా బాబు అనేదైతే అవ్వదు. సో వన్ థింగ్ ట్రై చేయండి. ఓకే, మన టీషర్ట్స్ ట్రై చేయండి, షర్ట్స్ ట్రై చేయండి, జాగర్స్ ఉన్నాయి, జాగర్స్ ట్రై చేయండి. సో ట్రై చేసి మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకే, దానిపైన నేను మళ్ళీ దాని ఫీడ్బ్యాక్ తీసుకొని డెవలప్ చేస్తాను ప్రోడక్ట్ని. సో కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటేనే మనం ప్రోడక్ట్ డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. సో ట్రై చేయండి అంతే. దట్స్ వాట్ ఐ కెన్ సే. యూ హ్యావ్ టు ట్రై ఇట్ అవుట్. Thank you so much, sir. Thank you. Had a wonderful session with you. Thanks, Kiran bhai. Thank you, sir. Thanks. Yeah.